కాసేపు ఈ సినిమాటిక్ వరల్డ్ ని ఎడిటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూద్దామా? బికాస్ ఇవాల్టి మన గెస్ట్ ఈజ్ అన్ ఎడిటర్. సెకండ్ ఎడిటర్ పేరు చెప్తే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, పవన్ కళ్యాణ్. అండ్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ ఫర్ అడేసియస్ గారి మూవీస్? సో ఫస్ట్ లైక్ మేజర్ నుండి గూఢచారి 2, మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా డెకాయిట్ కానీ, ఎవరు ట్రస్ట్ చెయ్యని టైంలో ఆయన ట్రస్ట్ చేసి ఒక సినిమా ఇచ్చారు. ఒక ఆన్లైన్ ఎడిటర్ నుంచి మెయిన్ ఎడిటర్ చేశారు. నవ్వు 2 బిగ్గెస్ట్ ఫిల్మ్స్ నాకు ఇచ్చారు ఆయన. సో రెస్పాన్సిబిలిటీని నిలబెట్టుకోవాలి. వెన్ ఐ టుక్ దిస్ డిసిజన్ సినిమాల్లోకి వెళ్దామని, అప్పుడు ఇట్లా వచ్చింది లైక్ యూఆర్ అ ఫెయిల్యూర్. నీకు అంటే నువ్వు దీన్ని అసలు సక్సెస్ అని ఎట్లా కన్సిడర్ చేసుకుంటావు? ఫాలోయింగ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ డజంట్ వర్క్అవుట్ ఆల్వేస్. సో నేను ఒకటే మాట అన్నాను, ఓకే 3 years డౌన్ ద లైన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వాట్ యుల్ డూ. అండ్ అలాగే ఒక పాయింట్ ఆఫ్ టైంలో యుల్ గో టు ఎ థియేటర్, మై ఫ్రెండ్స్ ఆర్ హూ ఎవర్ ఈస్ దేర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, స్క్రీన్ పైన నా పేరు చూస్తారు. ఫస్ట్ ఫుటేజ్ ఏదైతే షూట్ చేస్తారో 6K 8Kలో కొంచెం హై క్వాలిటీలో ఉంటాయి. అంతా ఎడిటింగ్ సిస్టమ్స్ హ్యాండిల్ చేయలేవు, అంటే సాఫ్ట్వేర్స్ కూడా ఇంకా అంత అడ్వాన్స్ అవ్వలేదు డైరెక్ట్గా చేయడానికి. సో దాన్ని కొంచెం లో క్వాలిటీలో కన్వర్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ని DIT అంటారు. సో 6K 8K ఫైల్స్. బట్ అంటే గొడవలు అయ్యేంత అంటూ అంత ఎక్స్ట్రీమ్ వెళ్ళేంత ఏముంటుందా అని చెప్పి, హౌ కెన్ యూ టాక్ బ్యాక్ అగైన్స్ట్ డైరెక్టర్? ఈ స్పేస్ లో తీసుకుంటారు ఏదైనా ఒపీనియన్ వాయిస్ అవుట్ చేస్తే. హౌ వాజ్ దాట్? అంటే నేషనల్ అవార్డ్ అనౌన్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ నమ్మలేదు, నేను పడుకుని ఉండే, ఫోన్లో వస్తున్నాయి కంటిన్యూస్గా, ఏంటి అని చెప్పి నేషనల్ అవార్డు వచ్చింది మీకు అన్న. మాకు నేషనల్ అవార్డు దేనికి వచ్చింది అని, కలర్ ఫోటోకి వచ్చింది. ఇంకా అందరూ అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరం ఇంకా స్టార్టింగ్లో ఉండే షార్ట్ ఫిల్మ్ చేసుకున్నాను నా కొడుకులు మీకు ఎందుకు రా సినిమాలు అని అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మంచి ఆన్సర్ ఇచ్చినట్టు అనిపించింది. వెరీ హ్యాపీ. హౌ వాజ్ యువర్ లైఫ్ అండ్ ఆఫ్టర్ కలర్ ఫోటో లైఫ్ ఎలా ఉంది? సో ఆ జర్నీ ఒక్కసారి చిన్న గ్లిమ్స్ మా కోసం. దానికి ముందు కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాను, మైనింగ్ ఇంజనీర్ నేను, NIT రౌర్కెలాలో. సో నేను ఎడిటింగ్ నేర్చుకుంది ఫైనల్ ఇయర్లో, 7th సెమిస్టర్లో నేర్చుకున్నాను. అది కూడా ఎందుకు అంటే నేను యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చింది ఒక సినిమాటోగ్రఫర్ అవుదామని. సో జనరల్లీ మనకు చాలా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఉంటాయి కదా. సో మనకు పర్సనల్గా ఉన్నది ప్రొఫెషన్లోకి వచ్చేసరికి అది బాగా స్ట్రెంగ్త్ అయింది, మల్టిప్లై అయింది నా స్ట్రెంగ్త్ అని అనిపించిన థింగ్ ఏంటి? స్ట్రెంగ్త్ ఏంటి అంటే నేను వీటన్నిటికన్నా ముందు ఐ వాజ్ అ డాన్సర్. వాట్? ఇండియన్ హిప్ హాప్ డాన్స్ ఛాంపియన్షిప్లో రన్నర్ అప్, ఇండియాకి యాక్చువల్లీ సెలెక్ట్ అయ్యింటూ. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను లుంబిని పూచల. కాసేపు ఈ సినిమాటిక్ వరల్డ్ ని ఎడిటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూద్దామా? బికాస్ ఇవాల్టి మన గెస్ట్ ఈజ్ అన్ ఎడిటర్, నాట్ జస్ట్ ఎడిటర్, వెరీ మచ్ హ్యాపెనింగ్ ఎడిటర్ అనమాట. సో ఎడిటింగ్ అంటే చాలా విషయాలు మనం మూవీ చూడంగానే అరే బాగుంది బాగాలేదు అని మనం డిసైడ్ చేస్తాం. బట్ బిఫోర్ దట్ ఎడిటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మూవీని ఎలా చూస్తారు వాళ్ళు అండ్ ఎలా డిసైడ్ చేస్తారు? క్రియేటివ్ జడ్జ్మెంట్ కావాలి, అట్ ద సేమ్ టైం టెక్నికల్ బ్రిలియన్స్ కావాలి. సో ఈ కాంబినేషన్ ఒక బ్యూటిఫుల్ ఎడిటింగ్ స్కిల్స్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. ఇంతకీ తన స్కిల్స్ ఎలా యూజ్ చేసుకున్నాడు అండ్ ఎలా తన లైఫ్ ని మాల్ చేసుకున్నాడు అనేది లెట్స్ నో. సో హిస్ మేజర్ వర్క్స్ ఇంక్లూడ్ కలర్ ఫోటో, మేజర్, అలాగే గూఢచారి 2, ఇంకా చాలా ఉన్నాయి అండ్ అప్కమింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అడిగి తెలుసుకుందాం. హలో పవన్ కళ్యాణ్ గారు, పీకే. సో జనరల్లీ అందరు పీకే అని పిలుస్తుంటారు కదా. సో పీకే చాలా కన్వీనియంట్ గా ఉంది యాక్చువల్లీ. సో హౌ ఆర్ యు? హౌ ఇస్ లైఫ్? ఆల్ గుడ్. సో ఎప్పుడు ఇలానే కామ్ గా అలానే ఉంటావా? ఇంట్రోవర్ట్ కొంచెం. డజంట్ సీమ్ లైక్ దాట్. అంతేనా? ఓకే. సో అంటే జనరలీ ఒక పర్సన్ ని చూస్తే అలా చూడంగానే మనము జడ్జ్ చేయలేము ఎలాంటి పర్సన్ అని చెప్పేసి. ఇంత సైలెంట్ గా ఉండి
అసలు నేను చాలా విన్నాను, లైక్ టెక్నికల్ థింగ్స్ అయితే క్రేజీ చేస్తాడు పీకే, అసలు ఎడిటింగ్ అంటే తన జడ్జ్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పి చాలా విన్నాను. సో మీకు చెప్తూ ఉంటారు అలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నప్పుడు, హౌ డూ యూ ఫీల్? ఫస్ట్ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. అవునా? అంటే ఏం చేస్తాం, అంత ఇంకా చాలా ఉంది కదా, ఇంకా చాలా నేర్చుకునేది ఉంది కదా, ఇంకా చాలా చేసేది ఉంది కదా. ఓకే, కొంచెం అన్కంఫర్టబుల్ గా ఓవర్వెల్మింగ్ ఉంటుంది. బట్ ట్రూ ట్రూ, ఎక్కడో ఇన్ ద ఎండ్ ఆఫ్ ద హార్ట్ హ్యాపీ కూడా ఉంటుంది. హ్యాపీ ఉంటుంది, ఆఫ్ కోర్స్ హ్యాపీగా ఉంటుంది. బట్ అనిపిస్తుందా అంత చేశానా అని చెప్పి ఆ ఫీలింగ్ వస్తుందా? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎందుకంటే మనము మనని డే బై డే బెటర్ చేసుకునే ప్రాసెస్ ఉంటది. సో ఆ ప్రాసెస్ లో జనరలీ చాలా మందికి మీకు నచ్చుతుంది అంటేనే యూఆర్ లైక్ గ్రోయింగ్ కదా. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇలా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ స్పెషలీ ఫర్ కలర్ ఫోటో ఒక డిఫరెంట్ రికగ్నిషన్ వచ్చింది అండ్ డిఫరెంట్ గా లైఫ్ టర్న్ అయిందని చెప్పొచ్చా? ఓకే, సో బిఫోర్ కలర్ ఫోటో హౌ వాజ్ యువర్ లైఫ్ అండ్ ఆఫ్టర్ కలర్ ఫోటో లైఫ్ ఎలా ఉంది? సో ఆ జర్నీ ఒక్కసారి చిన్న గ్లిమ్స్ మా కోసం. బిఫోర్ కలర్ ఫోటో చాయ్ బిస్కెట్ లో చేశాను ఫర్ 2.5 years. ఓకే, 2017 to 2019. ఓకే, దెన్ 2019 ఎండ్ కి కలర్ ఫోటో స్టార్ట్ అయింది. అండ్ దెన్ దానికి ముందు కాలేజ్ లో ఇంజనీరింగ్ చేశాను, మైనింగ్ ఇంజనీర్ నేను, NIT రౌర్కెలాలో. సో నేను ఎడిటింగ్ నేర్చుకుంది ఫైనల్ ఇయర్ లో, 7th semester లో నేర్చుకున్నాను. అది కూడా ఎందుకు అంటే నేను యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చింది ఒక సినిమాటోగ్రఫర్ అవుదామని, నాట్ ఎన్ ఎడిటర్. సో ఫస్ట్ సినిమాటోగ్రఫీ నేర్చుకున్నా. దెన్ ఆ వీడియోస్ ఎవరు నా ఫ్రెండ్స్ ఎవరు ఎడిట్ చేయమంటే చేయలే, డ్యూ టు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి. సరే మీరు చెప్పండి నేను చేసుకోలేనా అని చెప్పి నేర్చుకుని అలాగా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నేను సోలో ట్రావెలింగ్ చేసాను అనమాట, బ్యాక్ ప్యాకింగ్. సో అలా వెళ్ళినప్పుడు వీడియోస్ షూట్ చేసుకుని, నా వీడియోస్ నేనే షూట్ చేసుకుని, నా వీడియోస్ నేను ఎడిట్ చేసుకుని, ట్రావెల్ వీడియోస్ చేసుకుని. థింగ్స్ అంతా ఏ ఇయర్ లో? 2016-17. ఓకే ఓకే, 2015 డిసెంబర్ లో స్టార్ట్ చేసా ఎడిటింగ్. 2016-17 అంతా ఈ ట్రావెల్ వీడియోస్, చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ. దెన్ నేనే రాసుకుని, నేనే డైరెక్ట్ చేసి, నేనే షూట్ చేసి, నేనే ఎడిట్ చేసి ఇట్లాగా జరిగినాయి షార్ట్ ఫిల్మ్స్ కూడా. దెన్ జాబ్లో కొన్ని రోజులు అంటే ఒక 2-3 years చేసి తర్వాత ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి, ఆ తర్వాత ఫిల్మ్స్కి వద్దాం అనుకున్నా. బట్ ఒక పాయింట్ తర్వాత రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా ఏంటి అని క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి. అంటే గోల్ ఇది, దాని సైడ్ ఏమీ స్టెప్ కూడా తీసుకున్నట్టు అనిపించట్లేదు. జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ మనీ ఉన్నామా ఏంటి ఇన్ ద జాబ్. సో ఇది కాదు కదా, ఇటు వెళ్ళాలి కదా అని చెప్పి జాబ్ మానేసి ఇంట్లో కూర్చున్నా. ఓకే, దెన్ కొన్ని రాసుకున్న స్టోరీస్, బట్ యాక్టర్స్ ఎట్లా ఫైండ్ చేయాలి, స్క్రిప్ట్ ఇంకా బెటర్ ఎలా చేయాలి, ఇవేమీ అసలు బేసిక్ ఇది లేకుండా. కానీ ఇప్పుడు ఫిల్మ్ స్కూల్కి ఒక పోర్ట్ఫోలియో అన్నది క్రియేట్ చేయాలి. అది ఎలా చేయాలి అని ఆలోచించి ఇంక ఇట్లా కాదు, కాలేజ్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా జూనియర్స్, బ్యాచ్మేట్స్, 5 year కోర్సెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు షార్ట్ ఫిల్మ్ క్లబ్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర అటు వెళ్ళి 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని వచ్చి పోర్ట్ఫోలియో రెడీ చేసుకుని అప్పుడు ఫిల్మ్ స్కూల్కి వెళ్దాం అని అనుకున్నాను. మళ్ళీ కాలేజ్ రిటర్న్ వెళ్ళా, జాబ్ వచ్చాక జాబ్ వదిలేసి మళ్ళీ కాలేజ్కి రిటర్న్ వెళ్ళి ఒక 1 month అక్కడ ఉండి నా జూనియర్స్ డైరెక్ట్ చేస్తే నేను షూట్ చేసి ఎడిట్ చేసి ఒక ఫిల్మ్ ఫెస్టివల్కి పంపించాం. ఒకటి రన్నర్ అప్ వచ్చింది, ఇంకోటి సెలెక్ట్ అయ్యింది బట్ విన్ అవ్వలేదు. దెన్ అదే ఫిల్మ్ ఫెస్టివల్లో క్యాండిడేట్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ కూడా విన్ అయ్యా. ఈ ప్రాసెస్లో ఇంకా అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. ఇంట్లో నెక్స్ట్ ఏంటి అన్ని వేసి చూస్తున్నా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా జూనియర్ ఒకడు మెసేజ్ చేశాడు అన్నమాట. ఎవరు ఏ జూనియర్ అయితే డైరెక్ట్ చేశాడు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత వాడు మెసేజ్ చేశాడు, ఇట్లాగా చాయ్ బిస్కెట్ అని ఒక కొత్త కంపెనీ ప్లాట్ఫామ్ వచ్చింది, యూట్యూబ్ ఛానల్ అప్పుడు టాప్ కదా. అప్పటికి ఇంకా యూట్యూబ్ అంతా అవ్వలేదు, దే జస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇట్లాగా ఒక 6 months 7 months ఏమో అయ్యింది అప్పటికి పెట్టి.
ఇలాగా వీళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కంటెంట్. సో ఒకసారి నేను కాలేజ్లో న్యూస్ పేపర్ కూడా రాసేవాడిని అనమాట. సో ఇట్లాగా రాసేవాడివి కదా, వీళ్ళు ఇట్లా బ్లాగ్స్ ఇవన్నీ రాస్తుంటారు, నువ్వు ట్రై చేయొచ్చు కదా. చాయ్ బిస్కెట్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో ఇట్లా ఆర్టికల్స్ ఇవన్నీ రాస్తుంటారు. ఆర్టికల్స్ కాలేజ్ న్యూస్ పేపర్కి రాసేవాడివి కదా, వై డోంట్ యూ గివ్ ఇట్ అ ట్రై అంటే, ఇప్పుడు ఆర్టికల్ రాసే ఓపిక లేదు నాకు, చూద్దాం ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, సినిమాటోగ్రఫీ సెక్షన్ ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పి చూసి. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఓన్లీ సినిమాటోగ్రఫీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే. సో చూస్తే గ్రాఫిక్ డిజైనర్ అండ్ ఎడిటర్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సరే ఎడిటింగ్ అంటే క్లోజ్ టు సినిమాటోగ్రఫీ ఉంటది కదా, వచ్చు మనకు కూడా ఫ్యూచర్ లో అది హెల్ప్ అవుతుంది అన్నట్టుగా. ఓకే. సో ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది, ఏదైతే ఇప్పుడు పీపుల్ కావాలి టు డైరెక్ట్ టు రైట్ స్క్రిప్ట్స్, యాక్టింగ్ కి వీటన్నిటికి కావాలి కదా, అట్లీస్ట్ ఒక నెక్స్ట్ ఒక స్టెప్ వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ ప్యారలల్ గా చేసుకుంటూ రావచ్చు, బట్ యాజ్ అ జాబ్ చేద్దాము అని చెప్పి ఏవైతే ట్రావెల్ వీడియోస్ చేసుకున్నానో అవన్నీ పంపించాను. ఇమ్మీడియట్లీ కాల్ వచ్చింది. దెన్ నెక్స్ట్ డే రమ్మన్నారు, వెళ్ళాను. మొత్తం అప్పటికి ఎడిటింగ్ అంటే మొక్క తెలీదు, ఏ కట్ ఎట్లా ఏంటి, జస్ట్ కట్ చేసి చేయడం తెలుసు. అయితే ఇట్లా అన్ని టెక్నికల్ టర్మ్స్ అన్ని నేర్చుకుంటూ వెళ్తున్నాయి. ఎల్ కట్ అంటే ఏంటి, జే కట్ అంటే ఏంటి, మ్యాచ్ కట్ అంటే ఏంటి, ఇవన్నీ స్టడీ చేసుకుంటే వచ్చాను ట్రావెలింగ్ లో. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్వశ్చన్ అడగాల, టెక్నికల్ క్వశ్చన్. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ గోల్స్ ఏంటి, హౌ డూ యూ సీ యువర్ సెల్ఫ్, 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. వాటికి ఆన్సర్ ఇచ్చా. అసలు ఇంటర్వ్యూ కరెక్ట్గా వెళ్ళిందా లేదా కూడా డౌట్ ఉండే. ఏంటి ఏం అడగలేదు, ఓన్లీ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు, తీసుకుంటారా లేదా అన్న డైలమాలోనే ఇంటికి వెళ్ళా. నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది, ఇట్లాగా మండే నుంచే జాయిన్ అయిపో అని చెప్పాను. అంటే మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ వచ్చి సాటర్డే రోజు జాయిన్ అవ్వు, వీ నీడ్ అ రిక్వైర్మెంట్ అంటే ముందే జాయిన్ అయ్యాను. అప్పుడే గర్ల్ ఫార్ములా పెట్టారు. దెన్ గర్ల్ ఫార్ములా నుంచి స్టార్ట్ అయ్యి క్రేజీ కన్నా అది ఫస్ట్ వీడియో. యాక్చువల్లీ కొంచెం క్రికెట్ కొంచెం బిస్కెట్, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ఎం ఉంది కదా, అది ఫస్ట్ కొంచెం క్రికెట్ కొంచెం బిస్కెట్ అని ఫేస్బుక్కి చేసేవారు. ఆ వీడియోస్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ గర్ల్ ఫార్ములాకి నేను టిల్ ఎండ్ ఆఫ్ 2000 అంటే నేను జాబ్ వదిలేసే 2019 వరకు గర్ల్ ఫార్ములాకి ఎడిట్ చేసుకుంటూ వచ్చా ప్రైమర్లీ. సో దాని తర్వాత వేరేవి కూడా ఇచ్చేవారు. ఓకే. అంటే పీకే హౌ డు యూ సీ దిస్, అంటే సినిమాటోగ్రఫీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, బట్ నువ్వు రెగ్యులర్ లైఫ్ లో నువ్వు నేర్చుకోవాల్సింది, అక్కడ జాబ్ లైఫ్ లో నువ్వు నేర్చుకోవాల్సింది ఎడిటింగ్ నేర్చుకోవాలి. సో ఎడిటింగ్ ఎట్లా నేర్చుకున్నావు దాని మీద, అంటే మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని వదిలిపెట్టుకొని ఆర్ మేబీ సైడ్ కి పెట్టుకొని ఎడిటింగ్ నేర్చుకోవడం అనేది కొంచెం టఫ్ ఉంటది కదా, ఎందుకంటే మనం మైండ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉండదు ఆ పాయింట్ ఆఫ్ టైం కి. నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే, ఇన్ దిస్ 2.5 years వర్కింగ్ ఇన్ చాయ్ బిస్కెట్ ఏం రియలైజ్ అయ్యా అంటే, ప్యాషన్ ని ఫాలో అవడం ఓకే, ప్యాషన్ ఉండాలి, అది రోజు కంటిన్యూస్ గా జాబ్ లాగా చేస్తే దాని మీద ప్రేమ పోతుంది. సో అది నేను రియలైజ్ అయ్యా. సినిమాటోగ్రఫీ ఇప్పుడు చేయగలను, చేయలేనని కాదు, అది కూడా నేర్చుకున్నా ప్యారలల్లీ. వైల్ నేను షూట్ ఎడిట్ 2 చేసా చాయ్ బిస్కెట్ లో. ఇప్పుడు కూడా షూట్స్ కి వెళ్తున్నప్పుడు నన్ను కెమెరామెన్, ఏసీస్ వీళ్ళని కూడా అడుగుతూ ఉంటా టెక్నికల్ టర్మ్స్ ఏంటి, ఇదంటే ఏంటి, ఇప్పుడు 18 kV లైట్ ఇక్కడ పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అని చెప్పి అదే చెప్తుంటారు. అదంటే ఏంటి, ఇదంటే ఏంటి అని నేను అడిగి ఇప్పటికీ తెలుసుకుంటూ ఉంటాను. బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ యాజ్ అన్ ఎడిటర్ ఫర్ 2.5 years ఎడిటింగ్ అంటే ఇంకా ఎక్కువ ప్రేమ వచ్చింది రాదర్ దెన్ సినిమాటోగ్రఫీ. ఎందుకంటే సినిమాటోగ్రఫీ అంటే ఒకే విధంగా చూస్తాం, ఎడిటింగ్ అంటే ఒక 100 ways లో 100 perspectives లో చూడాల్సి వస్తుంది. సో ఫిల్మ్ మేకింగ్ కి సినిమాటోగ్రఫీ కన్నా ఎడిటింగ్ మోర్ క్లోజ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ 2 లేకుండా ఏ సినిమా లేదు ఈ వరల్డ్ లో, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ లేకుండా. బోత్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. కానీ మోర్ స్టోరీ టెల్లింగ్ నాకు ఎడిటింగ్ లో కనిపించింది సినిమాటోగ్రఫీ కన్నా. ఓకే. సో యాజ్ మెన్షన్డ్ ఆల్రెడీ డైరెక్టర్ ఫుల్ రష్ తీసుకొని, అంటే మొత్తం షూట్ చేసుకొని వచ్చిన తర్వాత
ఎడిటింగ్ టేబుల్ కి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఆడియన్స్ అంటే ఎడిటరే కదా డెఫినెట్లీ ఫస్ట్, అంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరే మొత్తం మూవీ చూసి డిసైడ్ అవ్వాలి, ఆ జడ్జ్మెంట్ అనేది మీ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. సో అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు హౌ డు యూ ఫీల్? సో బేసికల్లీ దీనికి ఆన్సర్ చేయాలంటే ఎడిటింగ్ ఎలా నేర్చుకున్నాను చెప్తా ఫస్ట్. సో బేసికల్లీ నా ఫ్రెండ్ ఒకడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాలేజ్లోనే వచ్చి నా దగ్గర ర్యాండమ్ ఫుటేజ్ ఉంది, ట్రై టు మేక్ ఇట్ ఇంటూ సంథింగ్ అని చెప్పి ఇచ్చేసాడు. నేను అది రష్ అంతా చూసి ఒక పోయం రాసి రివర్స్ లో వచ్చాను. నేను ఒక పోయం రాసి దాన్ని ఒక అంటే నరేట్ చేసి దాన్ని మ్యూజిక్ కొట్టించి ఒక బ్యూటిఫుల్ ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం అనమాట. సో ద సైలెంట్ విట్నెస్ దాని పేరు. సో అట్లా స్టార్ట్ చేశాను. అంటే ర్యాండమ్ గా అసలు సంబంధం లేని ఫ్యూ వీడియోస్ హౌ డు యూ మేక్ సెన్స్ ఆఫ్ ఇట్ అని చెప్పి అలా స్టార్ట్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత కూడా సరే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఒక 10-20 మంది ఉండుంటారు కాలేజ్లో, చాలా షూట్ చేసుకుని ఉండుంటారు, బట్ ఎడిటర్ లేక వదిలేసి ఉంటారు అని ఒకటి అనిపించింది. సో ఉన్న కెమెరా ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఏమైనా అన్యూస్డ్ ఫుటేజ్ ఉందో చెప్పండి, నేను ఎడిట్ చేసి పెడతా అని చెప్పి వాళ్ళ దగ్గర ఫుటేజ్ తీసుకుని అలాగే స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. దెన్ స్క్రిప్ట్ లేకుండా చేయడం నేర్చుకున్నాను అనమాట. స్క్రిప్ట్ అసలు చదవకుండా హౌ డు యూ, ఎందుకంటే స్క్రిప్ట్ అన్నది జస్ట్ బ్లూ ప్రింట్. ఒక సినిమాకి కానీ ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఎనీథింగ్, స్క్రిప్ట్ అన్నది బ్లూ ప్రింట్. కానీ షూట్కి వెళ్ళిన తర్వాత చాలా చేంజ్ అయిపోతాయి, సిచ్యుయేషన్ తగినట్టు ఆర్ బెటర్ ఐడియాస్ రావడం, యాక్టర్స్ డిఫరెంట్ గా ప్లే చేయడం, లొకేషన్ ఇంకో కథ చెప్పడం. దీనివల్ల స్క్రిప్ట్ లో ఏదైతే ఉందో అది అవ్వకపోవచ్చు, అంటే ఐదర్ ఎన్హాన్స్ అవ్వచ్చు లేదంటే కంప్లీట్లీ డిఫరెంట్ దీంట్లోకి వెళ్ళచ్చు. సో ఫస్ట్ స్క్రిప్ట్ పక్కన పెట్టి వాట్ ఆర్ ది షార్ట్స్ టెలింగ్, ఏం కథ చెప్తున్నా అది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. చేసి ఒక కట్ అయిపోయిన తర్వాత దెన్ ఐ రీడ్ ద స్క్రిప్ట్, ఏంటి ఇది ఏంటి డిఫరెన్స్, విచ్ వన్ ఇస్ బెటర్ అని కంపారిజన్ చేసుకుని వస్తుంది. సో ఆన్ ఫస్ట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎడిటర్ ఇస్ ద ఫస్ట్ ఆడియన్స్. సో నేను కథని డిస్కవర్ చేస్తాను ఫస్ట్, వాట్ ఎవర్ దే షార్ట్. ఆల్సో ఎడిటింగ్ ఏంటి అంటే ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని కూడా అంటారు. అంటే ఇప్పుడు ఒక లైన్ ఆర్డర్ లో షూట్ చేస్తే అలానే ఉండాలని రూల్ లేదు, ఇంకా బెటర్ చేయడానికి 75th సీన్ ఫస్ట్ సీన్ చేయొచ్చు, అట్లా రీఆర్డర్ చేయొచ్చు. ఆ పవర్ ఉంది ఎడిటింగ్ కి. సో డైరెక్టర్ తర్వాత బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎడిటింగ్ కి ఉంది, టు మేక్ ఆర్ బ్రేక్ అ ఫిల్మ్ అని నేను నమ్ముతాను. దట్స్ వెల్ సెడ్. నిజంగా అంటే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎక్కువగా ఎడిటింగ్ అండ్ ఆల్ చాలా మంది ఫోన్ లోనే వేసేసుకుంటున్నారు. అంతెందుకు మీరు ఇందాక చెప్పినట్టుగా ఐ కుడ్ యాక్చువల్లీ రిలేట్ టు దట్. సిల్లీగా అనిపించవచ్చు, బట్ నేను కూడా అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ర్యాండమ్ గా కొన్ని వీడియోస్ తీసుకుంటాం కదా, సో రీల్ ఏదైనా చేయాలనిపించినప్పుడు అలాంటిదే యూజ్ చేసి దానికి ఏదైనా క్యాప్షన్ పెట్టి కొంచెం స్లోమో చేసి ఏదోటి చేసి దానికి ఒక కంప్లీట్ రీల్ లాగా చేస్తాను. అంటే ఐ వాజ్ నాట్ షూర్ నేను దాన్ని రీల్ చేస్తాను, నాకు అస్సలు ఏమీ తెలియదు, దాని గురించి అసలు ఏమీ తెలియదు, బట్ అలా చేస్తున్నాం. అంటే ఈ మధ్య అందరూ చేస్తున్నారు. సో ఫోన్ లో లిటరలీ చాలా ఎఫెక్ట్స్ యూజ్ చేసుకుంటూ చాలా చేసుకోవచ్చు. బట్ ఎడిటింగ్ వైజ్ మూవీ ఎడిటింగ్ కానీ ఏదైనా వీడియోస్ ఎడిటింగ్ కానీ ఈజ్ అ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. సో ఇంత రెస్పాన్సిబుల్ వర్క్ కదా. సో అంటే ఏ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తో ఉంటారు మీరు అసలు అనేది తెలుసుకోవాలనిపిస్తుంది. ఫోన్ ఎడిటింగ్ గురించి రీల్స్ అండ్ దీని గురించి చూస్తే మెజారిటీ ఒక 80% ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందంటే దాన్ని కాపీ చేసుకుంటూ వస్తున్నారు. ఎనీ పాపులర్ వీడియో అలానే చేసుకుంటూ వస్తున్నారు. సో సమ్వేర్ ద ఒరిజినాలిటీ ఆఫ్ ద కంటెంట్ ఈస్ లూజింగ్ ఆ రిపిటేటివ్ దీని వల్ల. బట్ ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఆ రెస్ట్ ఆఫ్ ద 20%. సో ఫైండింగ్ అవుట్ that niche or finding out that originality matters more. That's where you stand out. So phone editing తప్పు ఇందులోనే చేయాలి, ఇదే చేయాలని చెప్పి రూల్ ఏం లేదు. I had an assistant who only edited on phone.
వాళ్ళు ముక్క తెలియదు, నేను నేర్చుకుంటాను అంటే తీసుకొచ్చేసి. అంటే ఏం ఎడిట్ చేసేవాడు? నార్మల్ ఇట్లానే సినిమాలో తీసుకుని, సినిమాలో బిట్స్ తీసుకుని ట్రైలర్స్ ఇట్లాంటివి కట్ చేసేవాడు అనమాట, ఎఫెక్ట్స్ అన్ని. సో నేను అన్ని హైర్ చేసుకున్నాను. మూవీ ఎడిటింగ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇనీషియల్లీ బాగానే ఉంటుంది. అంటే ఇది ఓపెన్ కాన్వర్సేషన్ బిఫోర్ ఐ గెట్ ఆన్ బోర్డ్. ఏం చెప్తానంటే ట్రై టు ఇంక్లూడ్ మీ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ ఇట్ సెల్ఫ్. ఓకే, ప్రీ ప్రొడక్షన్లో ఎందుకు ఇన్వాల్వ్ చేయమని అడుగుతా అంటే బికాస్ ఒక రీడింగ్ అయిపోయింది నన్ను, ఈ సీన్ అవసరం లేదు, ఈ సీన్ ఇలా చేయొచ్చు, ఈ సీన్ ఇలా చేయొచ్చు అన్న డిస్కషన్ స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ ఎడిటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. షూట్ అయిపోయిన తర్వాత చేయడం కన్నా, షూట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షూట్ కి ముందే ఈ డిసిజన్ ఒకవేళ తీసేసుకుంటే లాట్ ఆఫ్ మనీ విల్ బి సేవ్డ్ కదా ప్రీ ప్రొడక్షన్ లోనే. బట్ అట్లా చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే దట్స్ అ బ్రిలియంట్ థింగ్ టు డూ, బట్ యట్ అంటే మీ ఇన్పుట్స్ తీసుకుంటారా వాళ్ళు, ఆర్ అలా తీసుకొని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ప్రొడక్షన్ లో ఎడిటర్ ఇన్వాల్వ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది, ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు తీసుకుంటారు ఇన్పుట్. ఓకే, అంటే కెన్ యూ నేమ్ అని అలా? మీ సందీప్ అన్న, సందీప్ అన్న ఎప్పుడు బిఫోర్ స్టార్టింగ్ ఫిల్మ్ మొత్తం టీమ్ అందరికి ఒక రీడింగ్ ఇస్తాడు, హీ నరేట్స్ ద స్టోరీ, అందరు పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటారు. అలానే ఎడిటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తీసుకుంటారు, అడివిశేష్ గారు తీసుకుంటారు అలానే, అండ్ మేజర్ డైరెక్టర్ తీసుకుంటారు. There are few people who involve editors in the pre-production. Okay. దీని వల్ల యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ కి మనీ సేవ్ అవుతుంది. ఓకే, అది ఇంకా అంత ఏమంటారు, అందరు దాన్ని అడాప్ట్ చేసుకోలేదు మేబీ. సో ప్రీ ప్రొడక్షన్ లెవెల్ కి వస్తే అది కమింగ్ టు డ్యూరింగ్ ద ప్రొడక్షన్ 2 ways ఉంటాయి. ఒకటి ఆన్లైన్ ఎడిటింగ్, ఇంకోటి ఆఫ్లైన్ ఎడిటింగ్. ఓకే, ఆన్లైన్ ఎడిటింగ్ ఆన్ సెట్ లో చేసేది, ఆఫ్లైన్ ఎడిటింగ్ షూట్ అయిపోయిన తర్వాత రషెస్ వచ్చి దాన్ని ఎడిట్ చేసేది. ఓకే, ఆన్లైన్ ఎడిటింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చేస్తున్నా. ఆన్లైన్ ఫర్ శేష్ గారు మూవీస్ చేస్తున్నా, డెకాట్ అండ్ గూఢచారిటీ. ఓకే, అక్కడ నేను అబ్జర్వ్ చేసిన అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ నాకు టైం సేవ్ అవుతుంది, రెండోది ఆన్ సెట్ ఇంకేమైనా ఇక్కడ ఏమైనా క్లోజ్ కావాలా, ఇది ఇలా చెప్తే బాగుంటుందా, ఇట్లాంటి అక్కడే సెట్ లోనే చెప్పేస్తే అక్కడే తీసేస్తారు. సో ప్యాచ్ డేస్ తక్కువ అవుతాయి, అక్కడ మనీ సేవ్ అవుతుంది. ప్రీ ప్రొడక్షన్ లో సేవ్ అవుతుంది, పోస్ట్ లో సేవ్ అవుతుంది, ప్రొడక్షన్ లో సేవ్ అవుతుంది. పోస్ట్ కి వచ్చేసరికి వర్క్ కూడా కొంచెం తక్కువ అవుతుంది, మోర్ స్టోరీ టెలింగ్ పైన ఫోకస్ చేయొచ్చు. బేసిక్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకా ఓవరాల్ స్టోరీ పైన ఫోకస్ చేయొచ్చు. అప్పుడు ఎండ్కి వచ్చేసరికి ఎలా ఉంటారు అంటే ఇక్కడ ఇలా కూర్చుని ఉంటే చుట్టూ 10 మంది ఉంటారు, అందరు ఇన్పుట్ వినాలి, అది కరెక్టా కాదా, ఓవరాల్ ఫిల్మ్ కి తగినట్టు ఉందా లేదా చూసుకోవాలి, దాని తగినట్టు చేంజెస్ చేయాలి, అందరు ఇన్పుట్స్ తీసుకొని చేంజెస్ చేయాలి. అది కొంచెం ఎట్లా ఉంటది అంటే స్ట్రెస్ఫుల్ అండ్ ఎంజాయబుల్ అట్ ద సేమ్ టైం. ఓకే ఓకే, అంటే అంటారు కదా ఎడిటర్స్ అంటే ఫైనల్ ఎడిట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా అది ఆడియన్స్ దగ్గరికి వెళ్లకుండా మధ్యలోనే చాలా జడ్జ్మెంట్స్ ఆల్రెడీ వస్తూ ఉంటాయి కదా. సో అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆర్ మేబీ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ లో యాక్టర్స్ ఇంక్లూడ్ అయితే, వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మేబీ, సో వాళ్ళు కూడా ఇది ఇక్కడ కాకుండా ఇలా వస్తే బాగుండు అని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కన్నా సో ఎడిటర్ ఫైనల్ చేస్తేనే దట్ వుడ్ బి గ్రేటా, లేదంటే వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ మీరు తీసుకోవాల్సి వస్తుంది కదా? తీసుకుంటాను, అది అప్లై చేయాలా లేదా అన్న డెసిజన్ నాదే, డైరెక్టర్ ఉంటుంది. ఓకే, ఇన్పుట్స్ అందరి దగ్గర తీసుకుంటాం, ఈవెన్ కామన్ పీపుల్ ఫోకస్ గ్రూప్స్ పెట్టి అగ్రిమెంట్స్, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ రాసి వాళ్ళకి సినిమా ముందే చూపించి వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఏంటి అవన్నీ తీసుకుని ఓకే ఇప్పుడు వీళ్ళందరికీ నచ్చింది అన్న తర్వాత రిలీజ్ చేస్తాం సినిమా. ఇన్ని జరుగుతాయా అంటే ప్రాసెస్ లో? నిజంగా ఆడియన్స్ లాగా సినిమా బాగుంది బాగాలేదు అని మాత్రమే అనుకుంటాము, ఆడుతుందా లేదా అని అనుకుంటాం, కానీ నిజంగా ఇంత ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతుంది కదా ఒక సినిమా అంటే. దట్ టు సో ఒక మూవీ అనుకో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే మొత్తం ఫోన్ లో వచ్చేస్తుంది, అందరూ స్టేటస్ లలో పెట్టేస్తున్నారు. సో నేను లైక్ యాజ్ అన్ యాంకర్ గానీ నేను వాయిస్ ఓవర్ చేస్తే మూవీ గురించి రివ్యూస్ అవి చెప్తున్నప్పుడు అనుకుంటాను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, మూవీ చూడాలి, ఈ మూవీ పక్కా చూడాలంటే ఫస్ట్ డే ఫస్ట్ షో ఆర్ బిఫోర్ దట్ పాసిబుల్ అయితే చూస్తే బెటర్. బట్ యాజ్ అన్ ఎడిటర్ మీరు ముందే చూసేస్తారు సినిమా. అఫ్ కోర్స్ ఆన్లైన్ ఎడిటింగ్ అంటే మీరు ఇంకా షూటింగ్ టైంలో కూడా ఉంటారు. సో ఆ జడ్జ్మెంట్ ఎలా మిస్ అవ్వకుండా హౌ డూ యూ మెయింటైన్ దాట్? అండ్ ఆల్సో మూవీ యాజ్ అ మూవీ లాగా
ఎంజాయ్ చేయలేరు కదా అంతా నేను ఫైనల్ ఆడియన్స్ లాగా. నేను ఎంజాయ్ చేయకపోతే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయలేరు. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ కీప్ ఇన్ మైండ్. సో మీకు ఇందాక చెప్పాను కదా, దట్ ఐ ట్రై టు ఫైండ్ ద స్టోరీ అండ్ వాట్ ఎవర్ ద షార్ట్ అండ్ ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు దిస్ వోంట్ మ్యాటర్. సో అంటే అది షూటింగ్ స్టేజ్ నుంచి ఆ స్టోరీ డిస్కవరీ ఇస్ అన్ ఎంజాయ్మెంట్. ఓకే, పీపుల్ చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళ ఇన్పుట్స్ అదొక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఓవరాల్ నరేటివ్ లో ఇది ఇది అవసరం లేదు, కథనే మార్చేసే మూవీస్ కూడా ఉండే. నేను ఎడిట్ చేసిన మొత్తం కథే చేంజ్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో అక్కడ అంత రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు, అంత అంటే వాల్యూ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు యూ టెన్ టు ఎంజాయ్ థింగ్స్. అండ్ లాస్ట్ కి ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షో మీరు అన్నట్టే మొత్తం టీమ్ తో వెళ్ళి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు చూసి మళ్ళీ ఆ సినిమాని ఇంకోసారి క్లోజ్ అక్కడితో. సో అంటే ఇప్పటిదాకా ఇంకా అట్లా చూసిన తర్వాత మళ్ళీ ఐ నెవర్ రీవిజిటెడ్ any of my films. ఓకే, సో జనరలీ ఎడిటింగ్ అంటే ఆ సినిమా మొత్తంలో ఫైనల్ గా ఎడిట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా టైం ఇస్తే నేను ఇంకొంచెం ఎడిట్ చేస్తానేమో, ఇంకొంచెం టైం ఇస్తే ఇంకొంచెం బెటర్ గా చేస్తానేమో అన్న ఫీలింగ్ ఉంటుందా, లేదంటే ఓకే దిస్ ఇస్ డన్ అన్న ఫీలింగ్ ఉంటుందా? తీసుకుంటే వెళ్తే అసలు ఎండ్ పాయింట్ అన్నది ఉండదు. ఎందుకంటే ఈచ్ ఇయర్ ఆడియన్స్ ఎవాల్వ్ అవుతారు, టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది, పీపుల్ ఎవాల్వ్ అవుతారు, అయ్యే ఎక్స్పీరియన్స్ వల్ల మెచ్యూరిటీ వస్తుంది. సో 3-4 years తర్వాత ఏదైతే అనుకుంటామో అది స్టేల్ అయిపోతుంది, పాత పడిపోతుంది అని అంటారు కదా, ఓల్డ్ సెన్సిబిలిటీస్ తీసారు ఇట్లాంటివి అంటారు కదా, అది ఈ ప్లేస్ నుంచి వస్తుంది. సో ద డెడ్ లైన్ వి గివ్ టు అవర్ సెల్ఫ్ ఇస్ ద రిలీజ్ డేట్. సో రిలీజ్ డేట్ అన్నది యాక్చువల్లీ ఒక డెడ్ లైన్. మాకు ఏమున్నా అక్కడ దాకా ఫినిష్ చేసేసి యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అన్న స్పేస్ కి మాకు మేము పెట్టుకునే డెడ్ లైన్ ఇస్ రిలీజ్ డేట్. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్ గా మొత్తం మూవీస్ ఎడిటింగ్ అండ్ ఆల్ దీంట్లో ఈ ప్రాసెస్ లోనే ఉన్నారు. బిఫోర్ దట్ యూట్యూబ్ ఎడిటింగ్ చేశారు. సో యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ దట్స్ అ డిఫరెంట్ టాస్క్. అది కూడా దాని కైండ్ ఆఫ్ ఆడియన్స్ సపరేట్ ఉంటారు. సో ఇప్పుడు అందరు చూస్తున్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు, ఏజ్ తో సంబంధం లేకుండా. సేమ్ మూవీస్ కూడా అలానే ఉన్నాయి, మూవీస్ కూడా అలానే చేస్తున్నారు. సో ఈ ఎడిటింగ్ ప్రాసెస్ లో ఈ డిఫరెన్సెస్ అంటే ఏం చెప్తారు? అంటే హౌ డు యూ లుక్ అట్ ద ప్రాసెస్? లెంత్ ఒకటి అంతేనా? లెంత్ ఒకటి పెరిగింది, రెస్పాన్సిబిలిటీ పెరిగింది, అండ్ ఆడియన్స్ షార్ట్ ఫామ్ కంటెంట్, లాంగ్ ఫామ్ కంటెంట్ ని ఈక్వల్ గానే ఆదరిస్తున్నారు. అట్లాగా సినిమాస్ కి ఒక ఇది ఇచ్చి యూట్యూబ్ కి ఇది ఇచ్చి అన్నట్టు లేదు. పీపుల్ ఆర్ వాచింగ్ మోర్ యూట్యూబ్ బికాస్ ఇట్స్ ఫ్రీ. ఫిల్మ్ డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి కాబట్టి ఓటీటీలో వచ్చాక చూసుకుందాం అన్న మైండ్ సెట్ కూడా కొంచెం రన్ అవుతుంది. బట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అన్నది డిఫరెంట్ థింగ్. ఎందుకంటే కమ్యూనల్లీ ఒక 100 మంది ముందు చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ వేరు, ఓటీటీలో రూమ్ లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూసే ఫీలింగ్ వేరు ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు డిస్టింక్షన్ ఆఫ్ ఓటీటీ ఫిల్మ్స్, థియేట్రికల్ ఫిల్మ్స్ అని కూడా వస్తుంది. బట్ ఫిల్మ్ ఇస్ అ ఫిల్మ్ అట్ ఎండ్ ఆఫ్ ద డే. అది యూట్యూబ్ లో ఉన్నా, ఓటీటీలో ఉన్నా, థియేటర్ లో ఉన్నా, అంటే అది మనకు మనం గీసుకునే బౌండరీస్ అన్నాను. ఓకే, సో యాజ్ అన్ ఎడిటర్ లైఫ్ అనేది కంప్లీట్ గా ఎప్పుడు వర్క్ అదే మోడ్ లో ఉంటారా? అండ్ అంటే కొన్ని థింగ్స్ ఉంటాయి, మనం పర్సనల్ లైఫ్ లో కొన్ని చేసే థింగ్స్ ఉంటాయి. సో ఆ మూవీస్ దాని ప్రకారం మన షెడ్యూల్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మొత్తం ఓవరాల్ ప్రాసెస్ లో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? దానికి ముందంటే రెస్పాన్సిబిలిటీస్ ఇవి చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఐఎమ్ అవుట్ ఆన్ మై ఓన్ అన్న ఫీలింగ్ ఉండేది. సో నిద్రలు మాని నైట్ అవుట్లు చేసి 2-3 hours పడుకుని ఇట్లాగా అగ్రెసివ్ గా చేసిన డేస్ ఉండే. ఇప్పుడు కొంచెం మోర్ ఫ్యామిలీ మ్యాన్ అయ్యా కాబట్టి ఎవ్రీ డే ఇంటికి వెళ్దాం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దీనికి అంటే వర్క్ ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఫ్యామిలీకి కూడా అంతే ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సమ్ టైమ్స్ ఇట్స్ వర్కింగ్ అవుట్, సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. Okay, so what are the complaints from your wife?
కమాన్, ABCD నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యూ హ్యావ్ టు బి ఆనెస్ట్. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. అంటే షీ సేస్ యూ హ్యావ్ టు గివ్ ఈక్వల్ టైమ్ టు బోత్ వర్క్ అండ్ ఫ్యామిలీ. ఓకే. నేనేమంటా అంటే ట్రై టు అండర్స్టాండ్ మై వర్క్. షీఈ్ అ డాక్టర్. నా వర్క్ అర్థం చేసుకో అని నేను. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తను ఏం చెప్పిందో ఆలోచించి ఇఫ్ ఇట్ సీమ్స్ వ్యాలిడ్ దెన్ తను చెప్పినట్టే నడుచుకుంటాను. ఓకే, ఎడిటర్ డాక్టర్ ఇద్దరు ప్రొఫెషనల్లీ వెరీ బిజీ పీపుల్. బోత్ కట్. నైస్ నైస్. ఇక్కడ సినిమా, అక్కడ లైఫ్. వావ్, సినిమానే లైఫ్ అయిపోయింది. నైస్. సో ఇట్స్ అ లవ్ స్టోరీ, రైట్? మీరు చేసే ఎడిటింగ్ కాదు, రియల్ లైఫ్. యాక్చువల్లీ అరేంజ్ మ్యారేజ్ స్టార్ట్ అయింది. దెన్ వి ఫెల్ ఇన్ లవ్. దెన్ ఇంట్లో ఓకే చెప్పుకుని. ఓ నైస్. ఓకే, అడగాలని ఉంది యాక్చువల్లీ చాలా. సో హౌ ఆర్ యూ యాజ్ ఎ పర్సన్? అంటే మీ పర్సనాలిటీ వైజ్ చూస్తుంటే, యాజ్ మెన్షన్ ఆల్రెడీ చెప్పారు ఇంట్రోవర్ట్ గా ఉంటారని చెప్పేసి, బట్ నాట్ ఆల్ ద టైమ్ యూ విల్ బి లైక్ దట్ కదా. సో యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ పర్సనాలిటీ, ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ యువర్ సెల్ఫ్, ఎలా ఉంటారు? Passionate, ambitious, calm, and aggressive depending on the situation. ఓకే. అంటే డిస్రెస్పెక్ట్ కానీ ఇట్లాంటివి ఏమన్నా వస్తే వెరీ యాంగ్రీ యాజ్ అ పర్సన్. యూజువల్లీ అది బయటికి రాదు ఆ సైడ్, బట్ సంబడి పుల్స్ మై స్ట్రింగ్స్ అని వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? ఓకే. సో యూజువల్లీ అంటే ఎలాంటి థింగ్స్ కి వస్తుంది కోపం? ఆర్ మేబీ ఐఎమ్ డన్ అని డిస్రెస్పెక్ట్, ఆర్ ఇఫ్ ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే, అంటే మనిషిని మనిషిలా ట్రీట్ చేయాలి. ఎక్కువ ఏమి ఆడంబరాలు ఇవేమి కోరుకో. ఒక మనిషిని ఇంకో మనిషి ప్రాపర్ గా రిసీవ్ చేసుకోవాలి, ప్రాపర్ గా ట్రీట్ చేయాలి. రిసీవింగ్ కూడా కాదంటే ద వే యూ ట్రీట్ అ పర్సన్. కొంచెం సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ ఇట్లా చూస్తుంటారు కదా, డిస్క్రిమినేషన్ చేస్తుంటారు. అట్లా చేస్తా నాకు నచ్చదు. హీస్ అ పర్సన్, ట్రీట్ హిమ్ లైక్ అ పర్సన్. అట్లా ట్రీట్మెంట్ రావట్లేదంటే ఐ టెండ్ టు బి వెరీ యాంగ్రీ. ఓకే. సో ఎనీ సిచ్యువేషన్స్ లైక్ దట్? చాలానే ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఏదన్నా అంటే ఏదన్నా ఇన్సిడెంట్, కెన్ యూ రీకాల్ ఎనీథింగ్? అందరూ మనం చెప్పకూడదు అవి. సో ఎనీ ఇన్సిడెంట్ ఏదన్నా, అంటే నాట్ జస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైం, ఇప్పుడు కాదు, బిఫోర్ ద ఈ ఇండస్ట్రీ థింగ్స్ అండ్ ఆల్ కాకపోయినా, యాజ్ ఎ పర్సన్ కానీ, లేదంటే ప్రొఫెషనల్ గా కానీ, అలా ఏదన్నా ఇన్సిడెంట్? ఒక డెసిజన్ తీసుకున్నప్పుడు వే డు యూజువల్లీ టెండ్ టు గో? టు ఫ్రెండ్స్, టు ఫ్యామిలీ? ఫ్యామిలీ సపోర్టివ్ గానే ఉండే, బట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దే మేడ్ ఫన్ ఆఫ్ మీ. హై పేయింగ్ ప్యాకేజ్ వదిలేసి సినిమాలు, వెడ్డింగ్స్, షార్ట్ ఫిలిమ్స్ ఇవంటవేంటి, లైక్ వాట్ కైండ్ ఆఫ్ అ ఫెయిల్యూర్ యు ఆర్. ఈ స్పేస్ లో మాటలు వచ్చినాయి. దెన్ ఐ టోల్డ్ దెమ్ వన్ థింగ్, దట్ ఓకే, ఇప్పుడు అంటే ఐ వాజ్ అ టాపర్ ఇన్ స్కూల్, కాలేజ్. సో కైండ్ ఆఫ్ జెలసీ ఉండేది. పేరెంట్స్ చూసి వాళ్ళ చదువుకో ఇట్లా అంటుంటారు. సో అలాగ ఉండేది. దే డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ జెలసీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నెగటివ్ థింగ్స్ టువర్డ్స్ మీ. సో అది అలా అవ్వడం వల్ల ఏమైందంటే, వెన్ ఐ టుక్ దిస్ డెసిజన్ సినిమాల్లోకి వెళ్దామని, అప్పుడు ఇట్లా వచ్చింది, లైక్ యు ఆర్ అ ఫెయిల్యూర్. నీకు అంటే నువ్వు దీన్ని అసలు సక్సెస్ అని ఎట్లా కన్సిడర్ చేసుకుంటావు? ఆర్ ఫాలోయింగ్ యువర్ హార్ట్ ఇస్ నాట్, డజంట్ వర్క్అవుట్ ఆల్వేస్. సో నేను ఒకటే మాట అన్నాను, ఓకే 3 years డౌన్ ద లైన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వాట్ యుల్ డూ. మల్టిపుల్ జాబ్స్ చేంజ్ చేసుకుంటుంటావు ఫర్ బెటర్ ప్యాకేజ్. అవే చేసుకుంటారు, ఇంకేం చేయరు. అండ్ అలాగే ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూ విల్ గో టు అ థియేటర్, మై ఫ్రెండ్స్ ఆర్ హూ ఎవర్ ఇస్ దేర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. స్క్రీన్ పైన నా పేరు చూస్తారు. చూసిన తర్వాత ఈ రోజు గురించి గుర్తు తెచ్చుకుంటారు, చూసుకోండి అని అన్నా. దట్స్ ఆల్ ఐ సెడ్. అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్, అంటే దట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైం లో హౌ కుడ్ యూ డూ దట్? అంటే నా మీద నాకు నమ్మకం అవుతుంది. సో అలా 3 years లో చూద్దాం, లెట్స్ సీ, మేక్ ఆల్ ద ఫన్ యూ వాంట్, ట్రీట్ మీ లైక్ దిస్. అంటే
ఎంత హ్యూమిలియేటింగ్గా మాట్లాడాలని మాట్లాడాను. బట్ దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. 3 years గుర్తుపెట్టుకోండి అని చెప్పి వచ్చేసాను. 2.5 years అయిపోయింది. వెళ్ళి సినిమా చూసుంటారు, మీ పేరు చూసుంటారు. Were they good friends? Are they good friends with you? People who humiliated me, no. వాళ్ళే టెక్స్ట్ చేస్తున్నారు, వాళ్ళే దే ట్రై టు మేక్ కనెక్షన్. బట్ నేనంత అక్సెప్టింగ్ లేను టు దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. సో ఇలాగా whenever somebody says I can't do this, అంటే you can't do this అని అంటే I tend to prove them wrong by doing that. So what kind of a person you are అన్నారు కదా, this is the kind of person. సెన్సిబిలిటీస్, ఐ నో, అట్లా ట్రిగర్ చేసినప్పుడే యూ కెన్ యాక్చువల్లీ డూ బెటర్, ఐ గెస్. సో వర్కింగ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఎడిటింగ్ స్టైల్స్ కూడా చాలా డిఫరెంట్ ఉండే ఇంతకుముందు, అండ్ నౌ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ మేబీ డ్యూరేషన్ మీకు పెరుగుతుండొచ్చు, బట్ టూల్స్ అండ్ ఆల్, సాఫ్ట్వేర్ అండ్ ఆల్ కొంచెం అడ్వాన్స్ అయ్యాయి కదా. సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆ డిఫరెన్స్ని కెన్ యూ అంటే డిస్టింగ్విష్ చేసుకోగలుగుతారా? 2015 సాఫ్ట్వేర్తో స్టార్ట్ చేశాను, ఇప్పటికీ అదే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం. మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ దట్ సాఫ్ట్వేర్ వచ్చాయి అంతే. సాఫ్ట్వేర్ అన్నది జస్ట్ టూల్, ఇట్స్ నాట్ అల్టిమేటం కాదు అది. సాఫ్ట్వేర్ కాకుండా ఏం డిఫరెన్స్ వచ్చింది ఇన్ మై వర్కింగ్ స్టైల్ అంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో వేరే ఎడిటర్స్ దే హ్యావ్ దర్ ఓన్ ఆఫీస్, ఒక 10 మంది అసిస్టెంట్లు డిఫరెంట్ దీంట్లో సైమల్టేనియస్ గా వర్క్ చేస్తుంటారు. అండ్ కొంతమంది ప్రాజెక్ట్ బేసిస్ ఇస్తున్నారు, కొంతమంది అవర్లీ బేసిస్ ఇస్తున్నారు టు దేర్ అసిస్టెంట్స్. బట్ నేను అది బిలీవ్ చేయను. రీజన్స్ అంటే నేను ఎందుకు అది ఫాలో అవ్వలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా చేస్తే ఈచ్ డైరెక్టర్ ఆర్ ఈచ్ film gets only 2 or 3 hours of my time. Discussion ki scope ఉండదు, or you don't travel with the team. ఓన్లీ డైరెక్టర్ ఒకరే తెలుసుంటారు, ప్రొడ్యూసర్స్ తెలుసుంటారు, మిగతా టీంతో అసలు ఏం సంబంధం లేకుండా ఉంటుంది. సో నేను చేసే ఫిల్మ్స్ లో ఏ ప్రొడక్షన్ హౌస్ లో ఆ ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది, ఒక ఎడిట్ సెటప్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యే టైంలో మైండ్ రిఫ్రెష్ అవుతుంది, దీనికి జంప్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. రెండోది ఏంటంటే, ఒక పంజాబీ ఫిల్మ్ చేశాను. అక్కడ నుంచి అంటే వీఆర్ కోఆర్డినేటింగ్ ఓవర్ ఫోన్, లాంగ్వేజ్ తెలీదు, ఏం కావాలో తెలీదు. నేను ఫోన్ చేసి రాత్రి 1 or 2 అయినా ఈ వర్డ్ ఉంది, దీనికి మీనింగ్ ఏంటి అని చెప్పి ఫోన్ చేసి అడిగా ఉన్నా. సో ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిందంటే, ల్యాప్టాప్ లోనే ఫిల్మ్స్ చేసేటట్టు అయింది. నేను ఒక 4 ఫిల్మ్స్ ల్యాప్టాప్ లోనే ఎడిట్ చేస్తాను. సైమల్టేనియస్ గా చేస్తూ ఉంటారా? అంటే వర్క్ ప్లేస్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దట్ ఈ పంజాబీ ఫిల్మ్ నుంచి డిస్కవర్ చేసింది. దట్ ఈవెన్ నీకు ఎక్విప్మెంట్ కూడా మ్యాటర్ అవ్వదు. ఎక్విప్మెంట్, సాఫ్ట్వేర్ డజంట్ మ్యాటర్, యువర్ స్కిల్ మ్యాటర్స్. అండ్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ ఫర్ అడశేష్ గారి మూవీస్? సో ఫస్ట్ లైక్ మేజర్ నుండి గూఢచారి 2, మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా డెకాయిడ్ కానీ, సో ఎలా అనిపిస్తుంది అంటే కంప్లీట్ గా ఆ జాన్రా వైజ్ గా కంప్లీట్ జాన్రా డిఫరెన్స్ చూస్ చేసుకుంటారని ఎప్పుడు? అండ్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ ఫర్ హిమ్? 6 కంటిన్యూస్ సెట్స్ ఇప్పటిదాకా ఎవరికి లేవు. అంటే హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ యాజ్ అ పర్సన్. అండ్ ఎప్పుడు ఆయన చూసినప్పుడు ఒకటే ఫీలింగ్ వస్తుంటది, అరే ఈయనకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, ఆర్ అట్లీస్ట్ ట్రై టు మ్యాచ్ ఇట్, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ వెరీ వార్మ్ యాజ్ అ పర్సన్. అంటే నాకు బ్రేక్ ఇచ్చింది కూడా ఆయనే. అంటే ఎవరు ట్రస్ట్ చెయ్యని టైంలో ఆయన ట్రస్ట్ చేసి ఒక సినిమా ఇచ్చారు. ఒక ఆన్లైన్ ఎడిటర్ నుంచి మెయిన్ ఎడిటర్ చేశారు. నౌ 2 బిగ్గెస్ట్ ఫిల్మ్స్ నాకు ఇచ్చారు ఆయన. సో రెస్పాన్సిబిలిటీని నిలబెట్టుకోవాలి, ఆయన పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోవాలి, ఆయన హార్డ్ వర్కింగ్ మీట్ అవ్వాలి, ఇవే ఉంటాయి. ఓకే, సో అంటే హౌ డు యూ సీ దిస్ జర్నీ?
ఐ నో డెఫినెట్లీ మేబీ స్ట్రగ్లింగ్ ఫేజ్ లో కూడా మీ పాయింట్ ఆఫ్ ఆ టైంలో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉండే ఉంటారు కొంతమంది. సో యాక్టర్స్ అనుకో ఏదో ఒక రోజు మనకు నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, ఆర్ దట్ ఎవ్రీథింగ్ ఫాలోస్ అని అనుకుంటారు. బట్ ఎడిటర్స్ గా ఎప్పటికీ చెప్పలేం కదా అది. అంటే ఎలా చూస్తారు ఈ జర్నీని మీరు? అంటే అండ్ దట్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఆల్సో యాక్టర్స్ కి డిఫరెంట్ ఉంటుంది, డైరెక్టర్స్ కి డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఎడిటర్స్ కి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం దట్ ఈస్ 2024 లో ఎడిటర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. బట్ 2025 లో మనం ఎడిటర్స్ గురించి మాట్లాడుతున్నాం, ఆర్ వాళ్ళు చేసే వర్క్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు కూడా. సో బిఫోర్ దట్ అసలు ఆ రోల్ అనేది ఇలా ఉంటది అని ఎవరికి తెలియదు ఎక్కువగా. సో ఆ రికగ్నిషన్ కూడా చేంజ్ అయింది. హౌ డు యు సీ దాట్? అంటే నాకు ఇదొక మేజర్ లో నేను జాయిన్ అయినప్పుడు డైరెక్టర్ ఒక మాట అన్నారు. దిస్ ఐ టోల్డ్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ ఆల్సో. ఏంటి అని అంటే, పూల దండ ఉంది, అందులో ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క డిపార్ట్మెంట్ అయితే వాటన్నిటిని బైండ్ చేసే దారం అన్నది ఎడిటింగ్ అని చెప్పారు ఆయన. ఓకే, కనిపించదు, బట్ అది లేకపోతే ఈ పూలేని స్టాండ్ అవ్వవు. దే ఆర్ జస్ట్ ఫ్లవర్స్. వాటికి ఒక మీనింగ్ ఇచ్చి ఒక దండలాగా చేసేది ఎడిటర్. సో ఎనీ అదర్ డిపార్ట్మెంట్ స్క్రీన్ ముందు ఉంటారు, పీపుల్ నుంచి రికగ్నిషన్ ఉంటుంది, పీపుల్ నో హూ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్, అంటే కనిపించే క్రాఫ్ట్స్ ఇవన్నీ. మాది కనిపించని 4వ సినిమా అనమాట, హిడెన్. సో అంటే ఎంత సక్సెస్ఫుల్ గా మేము హైడ్ అయితే, మా వర్క్ హైడ్ అయితే అంత సక్సెస్ఫుల్ మేము అయినట్టు. ఓకే, దట్స్ హౌ ఐ సీ ఎడిటింగ్. బట్ రికగ్నిషన్ అని అంటే లైక్, అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఎడిటింగ్ బాగుంది అని అంటే మాకు అది కొంచెం ఎలా తీసుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు తిడుతున్నాడా, ఇస్తున్నాడా, లేదంటే ఏంటి అంటే అది ఇట్స్ అ కాంప్లిమెంట్ ఆన్ ఇట్స్ ఓన్. అండ్ అంటే అదే ఇప్పుడు జనరల్లీ జనాలు ఎట్లా అయిపోయారంటే, ఒక క్రియేటివ్ క్రిటిసిజం అంటారు కదా. సో టూ మెనీ థింగ్స్ తెలవడం వల్ల సినిమాని సినిమా లాగా చూడకుండా దాన్ని కట్ చేసి ఇది ఇలా చేశారు, ఇది ఇలా చేశారు అని చెప్పి జనాలు మాట్లాడుకున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అండ్ అ బ్యాడ్ థింగ్ అట్ ద సేమ్ టైం. సో ఇంతకుముందు అనుకో ఎమోషన్స్ బాగున్నాయి సినిమా ఇది అది మాట్లాడుకునేటోళ్ళు, బట్ ఇప్పుడు ఎక్కువగా టెక్నికల్ థింగ్స్ కూడా డిస్కస్ చేస్తున్నారు. లాగ్ అని ఒక వర్డ్ స్టార్ట్ అయింది. అంటే డిఫరెన్స్ బిట్వీన్ లాగ్ అన్నది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నుంచి వస్తుంది. అంటే స్క్రీన్ రైటింగ్ లోనే ఉండొచ్చు, తీసిన విధానంలో ఉండొచ్చు, ఇట్స్ నాట్ జస్ట్ ఎడిటింగ్స్. ఇది రెండోది ఎంత ఆర్గానిక్ గా ఫ్లో అవుతుంది స్టోరీ అన్నది చూసుకుని అది జడ్జ్ చేయగలుగుతున్నారు. ఎక్కడైనా కొంచెం స్లో అనిపించిందంటే లాగ్ అని చెప్పి ఎడిటర్ మీద తోసేస్తున్నారు. బట్ ఆ సీన్ లేకపోతే మొత్తం సినిమా కూడా స్టాండ్ అవుట్ అవ్వని సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోని చూసినప్పుడు వచ్చే ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మోర్ ఇప్పుడు టర్మ్స్ లైక్ లాగ్, స్క్రీన్ ప్లే బాగాలేదు ఇలా అంటున్నారు తప్ప, కొంత టెక్నికాలిటీస్ తెలిసిన వాళ్ళు ఎడిటింగ్ ఇష్యూస్ అని అంటున్నారు. బట్ మోర్ అండ్ లాగ్ అండ్ స్క్రీన్ ప్లే టర్మ్స్ వస్తుంది, ఎడిటింగ్ ఇంకా ఇది రాలేదు. ఓకే, సో జనరలీ మూవీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎడిటింగ్ గురించి సపరేట్ గా మాట్లాడుకోవాలి అంటే మీరు నార్మలీ దీన్ని ఎలా చూస్తారు? అంటే యూజువలీ ఆన్లైన్ థింగ్స్ చూసుకున్నా కూడా అన్నిటి మీద కామెంట్స్ ఉంటాయి, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎవరినో కొన్ని ట్రోల్ చేయడము అవి అన్ని చూస్తూ ఉంటారు కదా. సో దానికి కూడా వీడియోస్ వాళ్ళ తెలుగు ఉపయోగించి డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు, అది వేరే విషయము. అంటే ఎక్కువగా సినిమా గురించి క్రిటిసైజ్ చేసేటప్పుడు ఎడిటింగ్ గురించి పోక్ చేసి అలా చేసే మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి ఈ మధ్య కాలంలో, అందరూ అట్లా చేస్తున్నారు. సో క్రాఫ్ట్ వైజ్ గా అలా డిఫరెన్షియేట్ చేసి కూడా. సో ఎవరిదైనా వర్క్ మీరు చూసినప్పుడు, ఏదైనా ఫిలిం కానీ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని చూసినప్పుడు మీరు యాజ్ అన్ ఎడిటర్ చూస్తారా, ఆర్ మేబీ నేనుంటే దీనికి ఇలా వర్క్ చేసేవాడినేమో, ఈ సీన్ ఇలా పెట్టేవాడినేమో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారా, లేదంటే ఆడియన్స్ లానే చూస్తారా? సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ లా చూస్తా, సినిమా నుంచి బయటకు వచ్చాక ఎడిటర్స్ మైండ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎలా చేసుంటే బెటర్ అయి ఉండేది, ఆర్ అరే ఇది బాగా చేసాడు ఇది మనం అప్లై చేయాలి. ఈ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చాక స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే.
సో ఇప్పుడు వర్క్ కంటిన్యూస్ గా ఉంటుందా? అంటే యూజువలీ డే లో ఎంత సేపు వర్క్ చేస్తారు అండ్ ఎన్ని అవర్స్ వర్క్ ఉంటుంది? 14 to 16 hours a day. 14 to 16 hours పర్ డే. Yeah. అంటే ఓన్లీ ఎడిటింగ్ లోనే 14-16 hours. దాని గురించి ఆలోచించడము ఇంకా ఎక్స్ట్రా అవుతుందేమో. ఆలోచించడం ఆన్ ద గోనే ఉంటది. అయిపోయిన తర్వాత ఇంకా ఓకే, సో నెవర్ స్విచ్ ఆఫ్ బటన్ ఉండదేమో? ఉంటుందండి. ఉంటుందా? డిపెండ్స్ ఆన్, అంటే ఇప్పుడు రిలీజ్ డేట్ ఈ టైం కని చెప్పి పుష్ అయింది అనుకోండి, టైం దొరుకుతుంది కదా. ఓకే, సో అలాగా టైం ఉంటుంది. టైం లేదు అన్న ఇది అయితే లేదు, బట్ అదే ఈ బ్యాలెన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒక్కటి ఇంకా ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఓకే. సో ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా లెవెల్స్ అండ్ స్టేజెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా, లైక్ ప్రీ ప్రొడక్షన్ కానీ, ప్రొడక్షన్ కానీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. సో ఏ స్టేజ్ లో మనకు ఎడిటర్ రోల్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఫైనల్ అవుట్పుట్ వరకు కూడా ఎడిటర్ రోల్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది? అంటే యాక్చువల్లీ 4 stages ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. 3 stages: ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రమోషన్స్. ఓకే. సో అంటే లాంగెస్ట్ డిపార్ట్మెంట్ ఓ డైరెక్టర్ తోనే స్టే అవుతారు అని అంటే, అపార్ట్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్. ప్రీ ప్రొడక్షన్ నుంచి టిల్ శాటిలైట్ కాపీ ఇచ్చేంత వరకు, ఈవెన్ ఆఫ్టర్ రిలీజ్ శాటిలైట్ కాపీ ఇచ్చేంత వరకు ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఫుటేజ్ ఏదైతే షూట్ చేస్తారో 6K 8K కొంచెం హై క్వాలిటీలో ఉంటాయి. అంతా ఎడిటింగ్ సిస్టమ్స్ హ్యాండిల్ చేయలేవు, అంటే సాఫ్ట్వేర్స్ కూడా ఇంకా అంత అడ్వాన్స్ అవ్వలేదు డైరెక్ట్ గా చేయడానికి. సో దాన్ని కొంచెం లో క్వాలిటీలో కన్వర్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ ని DIT అంటారు. సో 6K 8K ఫైల్స్ నార్మల్ 1080p 720p కి డౌన్ గ్రేడ్ అయ్యి వస్తాయి, మొత్తం ఎడిట్ అయిపోతుంది. దాన్ని మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ పంపిస్తాం. ఫస్ట్ డబ్బింగ్కి వెళ్తుంది, డబ్బింగ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ ఆఫ్ ట్రిమ్మింగ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మ్యూజిక్కి వెళ్తుంది, సౌండ్ ఎఫెక్ట్స్కి వెళ్తుంది, VFXకి వెళ్తుంది, DAకి వెళ్తుంది. DA ఇస్ ప్లేస్ ఫర్ మళ్ళీ ఈ ఇది 1080p ఫుటేజ్ ఉందో దాన్ని మళ్ళీ 8Kకి చేసి కలర్ చేస్తారు. ఓకే. సో మళ్ళీ మ్యూజిక్ నుంచి వచ్చిన తర్వాత మ్యూజిక్ కి తగినట్టు రిథమిక్ గా ఎడిట్ ఇంకొక రౌండ్ అవుతుంది. సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా బెటర్ ఏం చేయొచ్చు, ఇంకేం యాడ్ చేయొచ్చు, కట్ ఎన్హాన్స్ అయ్యేటట్టు ఎట్లాగా చేయొచ్చు, ఇది ఈ ప్రాసెస్ రన్ అవుతుంది. ఇవన్నీ సైమల్టేనియస్ గా అవుతా ఉంటాయి. ద ఎండ్ ఆఫ్ ద డే DI వాళ్ళ దగ్గర విజువల్ ఉంటుంది, మిక్సింగ్ దగ్గరికి ఈ 3 వెళ్తాయి, డైలాగ్స్, మ్యూజిక్ అండ్ సౌండ్. ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత DI నుంచి హై క్వాలిటీ వీడియో ఒకటి వస్తుంది, మిక్సింగ్ నుంచి హై క్వాలిటీ సౌండ్ వస్తుంది. అట్మాస్ 1.1 5.1 ఇట్లా మల్టిపుల్ ఫార్మాట్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద థియేటర్. ఈ రెండింటిని జాయిన్ చేసే ప్రాసెస్ తీసుకోవాలి మాస్టరింగ్. మాస్టరింగ్ అయిన తర్వాత సినిమా అంతా చెక్ చేసుకుని, వాళ్ళు మాస్టరింగ్ అయిన తర్వాత 4K 5.1 ఫర్ US విత్ సబ్ టైటిల్స్ అని చెప్పి అంటారు. అది ఒకసారి కాపీ చూసుకుని ఓకే అన్న తర్వాత యూఎస్కి వెళ్ళిపోతుంది ఫస్ట్, ఇంటర్నేషనల్ కాపీ. దాని తర్వాత డొమెస్టిక్ కాపీ అని ఇంకో కాపీ ఉంటుంది. అది మన థియేటర్స్కి, మన దీనికోసం అట్మాస్ వర్షన్, 5.1 వర్షన్, ఇట్లా 2 డిఫరెంట్ ఉంటాయి. అవి ఒక అంటే రిలీజ్కి ముందే ఒక 4-5 సార్లు చూస్తాం మళ్ళీ ఫైనల్ చెక్. దెన్ అంతా గుట్టుగా అన్నప్పుడు అందరికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది త్రూ క్యూబ్, ఇట్లా మల్టిపుల్ ఫార్మాట్స్. సో ఇన్ని లెవెల్స్ అండ్ ఇన్ని స్టేజెస్ దాటొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫైనల్ వర్షన్ ఎడిట్ చేసేటప్పుడు అంటే ఏదైనా కొంచెం అన్యూజువల్ పార్ట్, అరే ఇది లేకున్నా కూడా మూవీ చల్తా అన్న థింగ్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ తీసేసి ఎడిట్ చేస్తూ ట్రిమ్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఆడియన్స్ రిసీవింగ్ ప్రాసెస్ బట్టి కూడా సినిమా, ఇప్పుడు కొన్ని సినిమాలు చూసుంటారు కదా, ఈ డే నుంచి మళ్ళీ ఈ సాంగ్ యాడ్ చేశారు ఆర్ 20 minutes కట్ అయ్యి వచ్చింది, సో రిలీజ్ అయిన తర్వాత కూడా పని. ఓకే ఓకే. అండ్ ఆల్సో థియేటర్ లో రిలీజ్ అయిన మూవీ వర్షన్ కి అండ్ ఇప్పుడు ఓటీటీలో వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 ఉంది, సో మళ్ళీ ఓటీటీ వర్షన్ కి మళ్ళీ డిఫరెంట్ గా ఎడిట్ చేశారు, సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? థియేటర్ లో ఏంటంటే సెన్సార్షిప్ ఇష్యూస్ వల్ల కొంత పోతాయి, లైక్ విజువల్స్ కానీ డైలాగ్స్ లో కానీ, అవన్నీ మళ్ళీ ఓటీటీలో రీటైన్ చేస్తాం ఒరిజినాలిటీ కోసం. కొన్ని మరీ అబ్జెక్టింగ్ లాంగ్వేజ్ ఆర్ విజువల్ ఉంది అంటే అవి
థియేటర్కి వెళ్ళి ఎలా ఉందో ఓటీటీలో కూడా అలానే వచ్చేటట్టు పెడతాం. ఓకే. నీ లీగల్ ఇష్యూస్ ఏం రాకుండా, అంటే ఇప్పుడు ఓటీటీకి వచ్చేసరికి కొన్ని బ్రాండ్స్ని ప్రమోట్ చేయడానికి ఉండదు. థియేటర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TV9 లోగో ఉంది అనుకోండి. TV9 లోగో థియేటర్కల్లో వాళ్ళు హిట్ టీవీ లోగో, హిట్ టీవీ లోగో సరే ఓకే, హిట్ టీవీ లోగోనే ఉంది. థియేటర్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చేస్తాం. ఓటీటీ వాళ్ళు అది యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అని అంటే దిస్ ఇస్ ప్రమోషన్ ఆఫ్ అనదర్ కంపెనీ, సో లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పి చేంజ్ ఇట్ టు సంథింగ్ ఫిక్షనల్ అని అంటారు. ఓకే. హిట్ టీవీ ప్లేస్ లో హిట్ టీవీ అట్లా అట్లా చేంజ్ చేసుకుని వస్తాయి అన్నమాట. ఇవన్నీ మళ్ళీ ఓటీటీ వర్షన్ లో చేంజ్ అవుతాయి. శాటిలైట్ కాపీకి వచ్చేసరికి మళ్ళీ థియేట్రికల్ వర్షన్ ఏదైతే ఉందో వాళ్ళ డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది. ఇట్లా మల్టిపుల్ ఫార్మాట్స్ లో మూవీస్ వస్తాయి అన్నమాట. సో శాటిలైట్ కాపీ వచ్చేంత వరకు మా పని ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు వర్క్ చేసిన డైరెక్టర్స్ తో ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, అంటే కొంతమంది ఉంటారు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళతో అన్ని విధాలుగా అన్ని థింగ్స్ లో ఆర్గ్యూ చేయలేము. ఒక్కోసారి మీ జడ్జ్మెంట్ కి కూడా వాల్యూ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది లేదు అనుకుని వాళ్ళ వర్షన్ తో వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరితో కంఫర్ట్ లెవెల్ అండ్ ఎవరితో ఆ కంఫర్ట్ జోన్ ఉంది మీకు ఇప్పటి వరకు? అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళతో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు అడిశేష్ గారు, సందీప్ అన్న, మేజర్ డైరెక్టర్ శశికిరణ్ గారు, అండ్ ఇప్పుడు బన్నివాస్ గారు ప్రాజెక్ట్స్, ఇప్పుడు 3rd ప్రాజెక్ట్ రన్ అవుతుంది అది. బన్నివాస్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ లో క్రియేటివ్లీ చాలా ఇన్వాల్వ్ అవుతారు. సో అది కూడా ఐ లైక్ అ లాట్ అబౌట్ హిమ్. ఆయన వర్కింగ్ ప్రాసెస్ కానీ, ఆయన అందరికి ఈచ్ డిపార్ట్మెంట్ కి ఏ వాల్యూ అయితే ఉందో అది ఇస్తారన్నమాట. సో ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ మంచి వాల్యూ ఇచ్చి ఒక ఒపీనియన్ కి జడ్జ్మెంట్ కి కన్సిడర్ చేసే పీపుల్ అంటే చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళతోనే ఇప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ట్రావెల్ అవుతున్నాను. ఇప్పుడు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అని ఒక సినిమా చేస్తున్నాను, నితిన్ భరత్ గారని. జబర్దస్త్ ఫస్ట్ పార్ట్ ఏది సీన్ అన్న వీళ్ళందరూ సత్య అన్న వాళ్ళు చేసిన టైంలో వాళ్ళు డైరెక్టర్స్ అన్నమాట. వాళ్ళు ఇప్పుడు సినిమా చేస్తున్నారు ప్రదీప్ అన్న. సో వాళ్ళు కూడా వెరీ క్లోజ్ టు మీ అనమాట. వర్కింగ్ ప్రాసెస్ లో అది రెస్పెక్ట్ ఆన్ ఈచ్ అదర్స్ వర్క్ తోని అది అయిపోతుంది. కొన్ని బ్యాడ్ ఆపిల్స్ కూడా ఉండే, అంటే చాలా గొడవలు అయిపోయి ముఖం చూసుకొని పీపుల్ కూడా ఉన్నారు. అవి పేర్లు చెప్పదు, నేమ్స్ ఏం చెప్పదు, బట్ అంటే గొడవలు అయ్యేంత అంటే అంత ఎక్స్ట్రీమ్ వెళ్ళేంత ఏముంటుందా అని చెప్పి. క్రియేటివ్ డిఫరెన్సెస్ కొన్ని ఈగో పైకి వెళ్తాయి, కొన్ని సైడ్ తీసుకుంటున్నారు, డైరెక్టర్ దాటేస్తున్నారు, ఈ స్పేస్ లోకి వెళ్తాయి అనమాట. ఒక ఒపీనియన్ చెప్పడం, వాయిసింగ్ అవుట్ ఒపీనియన్ కూడా తప్పు అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అట్లాంటి వాళ్ళతోని అంటే అట్లా అనుకుంటుంటారు, అంటే నీ వర్క్ ఇంతే, నువ్వు ఇంతే చేయి, అంతకన్నా ఎక్కువ చేయకు అన్న ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుంది. హౌ కెన్ యూ టాక్ బ్యాక్ అగైన్స్ట్ డైరెక్టర్? ఈ స్పేస్ లో తీసుకుంటారు ఏదైనా ఒపీనియన్ వాయిస్ అవుట్ చేస్తే. ఓకే. చాలా డిప్లొమాటిక్ గానే చెప్తాను, ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, థింక్ ఆన్ ఇట్ అని చెప్పి వాళ్ళకే వదిలేస్తా. కానీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నది వేరేలా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఆల్సో యాజ్ అన్ ఎడిటర్ ఐ లుక్ అప్ టు దిస్ పర్సన్, ఈయన లాగా వర్క్ చేయాలి, ఆర్ ఈయన స్టైల్ ని మేబీ అది ఇంబైట్ చేసుకోవడం, అలా ఎవరైనా ఉన్నారా? శ్రీకర్ ప్రసాద్ గారు. ఓకే. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ అవార్డ్స్ ఇన్ ద కంట్రీ, 7 to 8 ఉన్నాయి ఆయనకి. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేషనల్ అవార్డ్స్ వస్తే బాగుంటది అని ఉంటది. సో వెయిటింగ్. అండ్ ఆల్సో కలర్ ఫోటోకి నేషనల్ అవార్డ్ వచ్చింది, బెస్ట్ ఫిల్మ్ కి వచ్చింది. బట్ యా యు వర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ కదా. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో అవుట్ ఆఫ్ నోవేర్, అంటే లాక్డౌన్ టైంలో కలర్ ఫోటో ఒకటి రిలీజ్ అయింది, ఓటీటీలో రిలీజ్ అయింది, అందరూ చూస్తున్నారు, అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ తోన అంతా వెళ్ళిపోయింది జనరలీ, అంటే అంత అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చింది సినిమా అన్నట్టుగా అనిపించింది కదా. సో హౌ వాజ్ దాట్? అంటే నేషనల్ అవార్డ్ అనౌన్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది? కోవిడ్ లాక్డౌన్ యాక్చువల్లీ హెల్ప్ అయింది, ఎందుకంటే సందీప్ అన్న నేను రూమ్మేట్స్ ఒకప్పుడు పెళ్లికి ముందు. సో లాక్డౌన్ అయిపోయేసరికి ఇంకా ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం బోరింగ్ గానే ఉండే, తర్వాత నుంచి ఇంకా సరే లెట్స్ వర్క్ ఆన్ ద ఫిల్మ్ అని చెప్పి ఇంట్లోనే కూర్చొని ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అట్లా. సో ఎన్ని వర్షన్స్ కావాలో అన్ని వర్షన్స్ అదే టైంలో అయిపోయినాయి. సో అంటే అదొక
అందరం ఫ్రెండ్స్ నీట్గా కూర్చొని చిల్ అవుతూ ఎంజాయ్ చేసిన ప్రాసెస్ అది. ఓకే. సో అది అంటే ఇప్పుడు 5 o'clock ఒక అరుగు మీద ఇట్లా కూర్చొని ఫ్రెండ్స్ గప్పాలు కొడుతుంటారు, అట్లా అనిపించింది. నేషనల్ అవార్డు వచ్చేసరికి ఇంకా ఫస్ట్ నమ్మలేదు, నేను పడుకుని ఉండే, ఫోన్లో వస్తున్నాయి కంటిన్యూస్గా, ఏంటి అని చెప్పి నేషనల్ అవార్డు వచ్చింది మీకు అన్న. మాకు నేషనల్ అవార్డు దేనికి వచ్చింది అని, కలర్ ఫోటోకి వచ్చింది అంటే ఇంకా అందరు అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరం ఇంకా స్టార్టింగ్ లో ఉండే షార్ట్ ఫిల్మ్ చేసుకున్నాను నా కొడుకులు మీకు ఎందుకు రా సినిమాలు అని అన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మంచి ఆన్సర్ ఇచ్చినట్టు అనిపించింది. వెరీ హ్యాపీ. అండ్ సాంగ్స్ గురించి, సో కొన్ని సాంగ్స్ ఎట్లుంటాయి అంటే లైక్ సినిమా అంతా ఒకలాగా ఉంటుంది, బట్ సాంగ్ ని అలా తీసుకొచ్చి ఓన్లీ జస్ట్ ఆ పార్ట్ పెట్టేసి మిగతా మూవీతో కలిపేస్తూ ఉంటారు. సో సాంగ్స్ అలా కూడా చేస్తూ ఉంటారు. బట్ ఎలా ఉంటుంది జనరలీ సాంగ్స్ ఎడిటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మ్యూజిక్ అంతా అయిపోయాక ఎడిటింగ్ వర్క్ ఎట్లా ఉంటుంది? అండ్ ఆల్సో లేదంటే మేబీ ఇది వాయిస్ ఓవర్స్ అని ఎట్లా అవుతుంది? అంటే ముందు ఎలా ఉండేదంటే ప్రాసెస్, సాంగ్స్ ఫస్ట్ కంపోజ్ చేసి దానిపైన డాన్స్ నెంబర్స్ ఇట్లాంటివి ఉండేవి. బట్ ఇప్పుడు ట్రెండ్ షిఫ్ట్ అయింది ఆఫ్టర్ తరుణ్ భాస్కర్ గారు చేసిన గుడ్ థింగ్ టు ది ఇండస్ట్రీ ఏంటంటే మాంటేజ్ సాంగ్స్ ఇంక్రీజ్ అయినాయి. సో మాంటేజ్ సాంగ్స్ ఎప్పుడు కానీ దర్ నాట్ ప్లాన్డ్. సాంగ్లో ఒక 30 మాంటేజెస్ ఉన్నాయంటే డైరెక్టర్ ఒక 100 షూట్ చేసుకుని వస్తాడు. సో ఏది ఫిట్ అవుతుంది, ఏది ఫిట్ అవ్వదు అన్నది చూసుకుని లిరిక్ కి తగినట్టు షార్ట్స్ వేసుకుంటూ రావాల్సి వస్తుంది. సినిమా మ్యూజిక్ వచ్చేసరికి 2 ways ఉంటాయి. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ పైన డిపెండ్ అవుతుంది. సో మేమే టెంప్ మ్యూజిక్ ఫస్ట్ వేసేసుకుంటాం, టెంపరీ మ్యూజిక్ వేరే సినిమాల నుంచి కానీ ఆర్ యూట్యూబ్ నుంచి కానీ, సీన్ ఎన్హాన్స్ చేయడానికి ఆర్ ఆ ఫీలింగ్ ఆఫ్ అ సీన్ ఏంటి అని తెలియడానికి. అంటే ఇవి మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళక ముందే మేము సినిమా మొత్తం టెంప్ మ్యూజిక్తో ఫిల్ చేసుకుంటాము. కొంతమందికి రెఫరెన్స్, ఇప్పుడు టైం తక్కువ ఉన్నప్పుడు రెఫరెన్స్ ఇచ్చాను దాన్ని మ్యాచ్ చేస్తామని కొంతమంది అంటారు, ఆర్ అదే టోన్లో కావాలి అని చెప్పి చూపిస్తాము, ఇట్లా అవుతాయి అన్నమాట. కొంతమంది అస్సలు ప్రిఫర్ చేయరు, అట్లాంటి వాళ్ళకి మ్యూజిక్ ఆఫ్ చేసి ఇచ్చేస్తాం, మా జడ్జ్మెంట్ కోసం పెట్టుకుంటాము. సో ఎడిటర్స్కి మ్యూజిక్ సెన్స్ చాలా ఉండాలి. అండ్ ఆల్సో ఇప్పటి వరకు చేసిన వర్క్స్ లో ది బెస్ట్ వర్క్ ఇది, అండ్ ఆల్సో బెస్ట్ కాంప్లిమెంట్స్. సో డెఫినెట్లీ ఆ ఫీడ్బ్యాక్ ఎవరు ఇచ్చినా కూడా ఇచ్చిన పర్సన్ అండ్ ఇచ్చిన కాంప్లిమెంట్ బాగా గుర్తుంటుంది. సో మీకు అలా గుర్తున్నది ఏంటి? కలర్ ఫోటోకి వచ్చింది, మేజర్కి వచ్చింది, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్కి వచ్చింది, ఆయికి వచ్చింది, అండ్ జూనియర్ పంజాబీ సినిమాకి వచ్చింది, దెన్ రైటర్ పద్మభూషణ్కి వచ్చింది, ఇప్పుడు G20 కూడా. ఓకే, నైస్. సో జనరల్లీ మనకు చాలా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఉంటాయి కదా. సో మనకు పర్సనల్ గా ఉన్నది ప్రొఫెషన్ లోకి వచ్చేసరికి అది బాగా స్ట్రెంగ్త్ అయింది, మల్టిప్లై అయింది నా స్ట్రెంగ్త్ అని అనిపించిన థింగ్ ఏంటి? అట్ ద సేమ్ టైం వీక్నెస్ గా మీరు కన్సిడర్ చేసేది ఏంటి? స్ట్రెంగ్త్ ఏంటి అంటే నేను వీటన్నిటికన్నా ముందు ఐ వాజ్ అ డాన్సర్. వాట్? డాన్సర్? ఓకే. ఇండియన్ హిప్ హాప్ డాన్స్ ఛాంపియన్షిప్ లో రన్నర్ అప్, ఇండియాకి యాక్చువల్లీ సెలెక్ట్ అయ్యాం టు రిప్రజెంట్ ఇండియా అట్ వరల్డ్ హిప్ హాప్ డాన్స్ ఛాంపియన్షిప్ వేగస్ లో. స్పాన్సర్షిప్ లేక మనీ లేక వెళ్ళలేకపోయాం కానీ. సో డాన్స్ చాలా హెల్ప్ చేసింది ఇన్ మై ఎడిటింగ్ జర్నీ. ఎట్లాగా అని అంటే డాన్స్ లో ఒక కైండ్ ఆఫ్ బీట్ ని పట్టుకుని చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. అండ్ నాది స్ట్రాంగ్ పాయింట్ ఇన్ డాన్సెస్ లిరికల్ హిప్ హాప్. ఓకే. అంటే ఇప్పుడు హార్ట్ అంటే ఇట్లా చేయడం, హార్ట్ బ్రేక్ అంటే ఇట్లా చేయడం, ఇట్లా ఉండదు అన్నమాట. ఓకే. సో ద సెన్స్ ఆఫ్ బీట్ ఆర్ సెన్స్ ఆఫ్ రిథమ్ అక్కడ నుంచి డెవలప్ అయింది, సెన్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అక్కడ నుంచి డెవలప్ అయింది. ఓకే. అది ఇప్పటికీ అంటే నా మ్యూజిక్ సెన్స్ ని కానీ, బీట్ సెన్స్ ని కానీ, రిథమిక్ సెన్స్ ని కానీ, అదే దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ ఇన్ ఎడిటింగ్. వీక్నెస్ ఏంటి అంటే టూ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు, ముఖం మీద చెప్పేయడం. ఇంట్రెస్టింగ్. అంటే ఎడిటర్, సినిమాటోగ్రఫీ, టెక్నికల్ థింగ్స్ అని చెప్తుంటే డాన్స్ అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు డాన్స్ కూడా. వావ్,
చాలా బాగా ప్లస్ అయింది మీకు. డాన్స్ కాలేజ్ లో. ఓకే, Yeah. సో సీరియస్ థింగ్స్ అన్ని ఆల్మోస్ట్ డిస్కస్ చేసాము, బట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మీమాలజీ అనమాట. సో మీమ్స్ గురించి, మీమ్స్ ఆ రిఫరెన్స్ గా యూస్ చేస్తూ మనం మాట్లాడడం మన జనరేషన్ కన్నా బెటర్ గా ఎవరికి తెలుస్తుంది కదా. సో ఐ గివ్ యూ సమ్ మీమ్స్, అది మీ లైఫ్ లో మీకు ఎక్కడ కనెక్ట్ అవుతుంది అన్నది యూ హ్యావ్ టు టెల్ అనమాట. దిస్ ఇస్ మీమాలజీ. సో ఫస్ట్ మీమ్ వచ్చేసి బాగానే ఎక్స్ట్రాల్ చేస్తున్నాడే అని ఎవరిని చూస్తే ఆర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో అనిపిస్తుంది? కొంతమంది పెళ్లిళ్ళలో హడావిడి చేస్తూ ఉంటారు, ఏం పని చేయరు, చుట్టూ హడావిడి చేసుకుంటూ తిరుగుతూనే ఉంటారు. సెట్ లో కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు. బాబా ఏమన్నా కంపేర్ చేశారా? నైస్ నైస్. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఎందుకంత హడావిడి చేస్తున్నాడు, ఏడ్సావులే రీసెర్చ్ నోడా, ఏం స్టఫ్ ఉండదు కానీ మాకన్నా తోపులు లేరు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఓకే, అంటే వన్ క్వశ్చన్ టు సైలెన్స్ దెమ్. కొంతమంది పీపుల్ ఉంటారు, అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇది వ్యాపారం అని ఎప్పుడు అనిపిస్తుంది? యూజువల్లీ షూట్కి వెళ్ళినప్పుడు దర్ ఇస్ థింగ్ కాల్డ్ కన్వెయన్స్. కానీ అందరూ ఇప్పుడు యూజువల్లీ ఓన్ వెహికల్లో వచ్చేయమని చెప్తారు టు లొకేషన్. కొంతమంది వెహికల్స్ అరేంజ్ చేస్తారు. ఓన్ వెహికల్లో వచ్చినప్పుడు when you come by 2 wheelers it is 500, when you come by car it's 1000, and long distance ఉంటే 2000 ఇస్తారు. యూజువల్లీ కట్ చేసుకుని ఇస్తారు. ఇప్పుడు ఇది పోయింది బికాస్ ఎవ్రీథింగ్ డిజిటల్ చేస్తారు. ఇప్పుడు ముందంటే క్యాష్ ఉండేది కాబట్టి కొంచెం రౌడిస్టిక్ బిహేవియర్ ఉండేది, ఇప్పుడు లేదు. సో అది చూసినప్పుడు అనిపిస్తా ఎక్స్ట్రా ఇన్కమ్ కదా అది కూడా, ఇది వ్యాపారం. ఓకే, మరి అంతలా కనిపిస్తున్నానా, ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా అని ఎప్పుడు అనిపిస్తుంది? అంటే ఇది నేను యాక్టింగ్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేశా. ఏంటంటే తెలిసిన వాళ్ళు ఓకే, నేను ఎడిటర్ అని తెలిసిన వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అసలు తెలియని వాళ్ళు అదొక కైండ్ ఆఫ్ బిహేవియర్ అన్నమాట. ఎట్లా అంటే ఇంకా కొంతమంది అయితే జూనియర్ ఆర్టిస్ట్లనే ట్రీట్ చేసేవారు. అంటే ఇక్కడే నాకు ఐ నీడ్ రూమ్ టు చేంజ్ అని అంటే, ఎందుకు రోడ్ పైన చేంజ్ చేసేసుకో, అమ్మాయిలు చూస్తారు నీకే మంచిది కదా, ఇట్లా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి అసలు. సో చాలా పెద్ద గొడవ అయింది ఆ టైంలో. సో ఈ మీమ్ పర్టికులర్లీ ఆ పర్సన్ కి వర్తిస్తుంది. నైస్ నైస్. ఓకే, ఇప్పుడు పైకి ఎదలా కనిపిస్తున్నాడు కానీ సెంటిమెంట్ ఎక్కువే. నా అసిస్టెంట్ ఓకే, చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతుంటాడు. ఏమైనా ప్రాజెక్ట్ ఇచ్చినా ఆర్ ఆడికి ఆడి పేరు స్టేజ్ పైన చెప్పిన ఆర్ ప్రొడ్యూసర్స్ నుంచి డైరెక్టర్స్ నుంచి వాడికి చాలా కష్టపడతాడు, డోంట్ లెట్ హిమ్ గో, ఇట్లాంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆడు ఇంకా డ్యామ్ ఓపెన్ చేసేస్తాడు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయి ఏంటి? ఇది పే కొట్టినప్పుడు అనిపిస్తుంది. ఓకే, ఆర్ సినిమా అనుకున్నంత రెస్పాన్స్ రానప్పుడు, ఆర్ మనం ఈ సినిమాకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఇలా రియాక్ట్ అవుతారు అని అనుకుని ఒక కన్విక్షన్ ఉంటుంది, అది వర్కౌట్ అవునప్పుడు అనిపిస్తుంది. నైస్. ఎక్కడో మండుతున్నట్టుంది అని ఎప్పుడు అనిపిస్తుంది? స్ట్రైట్ ఫార్వర్డ్ ముఖం మీద చెప్పేస్తా. ఓకే, భజన, ప్రతిదానికి ఒకటే భజన. ఇది కూడా నా అసిస్టెంట్ కదా. ఓకే, ఇదైతే అన్న ఇలా చేస్తాడు అని చెప్పి స్టార్ట్ చేస్తాడు ముందు. ఒరే ఆపరా, వద్దురా, భజన ఆపరా నువ్వు చెప్పి తిడదాం. అంటే జనరలీ ఎడిటర్స్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడితే అంటే ఎంత బెటర్ గా ఉంటుంది, ఆర్ మేబీ ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ పేమెంట్ అనేది ఉంటుందా, లేదంటే ఇప్పటివరకు మీరు చేసిన వర్క్స్ లో హౌ వెల్ వర్ యూ పెయిడ్ అంటే ఏం చెప్తారు? చాలా ఫన్నీ థింగ్స్ వస్తూ ఉంటాయి నోట్ నుంచి. ఎట్లా అంటే మొత్తం సినిమాకి పెట్టేసాం, పోస్ట్ కి ఏం మిగలలేదు, కొంచెం కన్సెషన్ కొంచెం చూస్ చేయవా, కొంచెం ఇలాగో మేము ఇచ్చుకోలేము
అంటే సగం కూడా పే చేయరు, ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చేసి దట్ ఏంటో అవాయిడ్. ఇట్లాంటివి చాలా అయినాయి ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో. సో అదే అవాయిడ్ చేయడానికి అండ్ కంటిన్యూస్ క్యాష్ ఫ్లో ఉండడానికి నేను ప్రైమర్లీ మంత్లీ ఇచ్చాను. నాకు మీకు ఈజీ ఉంటుంది, నాకు ఈజీ ఉంటుంది. ప్యాకేజ్ బేసిస్ పైన నాకు కంప్లీట్ ట్రస్ట్ ఉండి వీళ్ళు ఇస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళతో నేను సరే ప్యాకేజ్ బేసిస్ పైన వెళ్దాం అన్నట్టు. ఇంకా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే సరే ఓవరాల్గానే ఇచ్చేసింది, ప్రాబ్లం లేదు అని చెప్పి. అంటే ఇప్పుడు చేసిన అంటే లైక్ బిగ్ ఫిలిమ్స్ కానీ సో దానికి హౌ వెల్ యూ పెయిడ్? అండ్ ఇప్పుడు హైయెస్ట్ ఇస్ 18 lakhs ప్యాకేజ్, లీస్ట్ ఇస్ 7. ఓకే, అంటే ఇట్స్ ఫర్ అ సింగిల్ ఫిల్మ్. ఓకే, సో బడ్జెట్ పైన డిపెండ్ ఉంటుంది. హై బడ్జెట్ ఫిల్మ్స్ హైయర్ పే, లో బడ్జెట్ ఫిల్మ్స్ లోవర్ పే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెలింగ్. ఎందుకంటే జనరలీ ఆ నంబర్ ఇంత వస్తుంది ఆర్ యావరేజ్ గా చెప్తారు కానీ నంబర్ స్పెసిఫిక్ గా చెప్పారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెలింగ్ ఇట్ అవుట్. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ యూనో ఓకే ఇంత ఉంటుందా ఎడిటర్ రెమ్యునరేషన్ అంటే ఇంత ఉంటుందా అని చెప్పేసి జనాలు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. అండ్ మేబీ ఫ్యూచర్ లో ఎవరైతే ఎడిటర్స్ అవ్వాలనుకుంటున్నారో ఈ జోన్ లో ఆర్ ఈ ఫీల్డ్ లో రావాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ నెక్స్ట్ లైనప్ అయి ఉన్నాయి, దాని గురించి చెప్పకుండా వీఆర్ నాట్ ఎండింగ్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. యాక్టింగ్ ఒకటి ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నాను, అక్కడ అబ్బాయి ప్రదీప్ మాస్టర్. సో అది యాక్టింగ్ లో, ఎడిటింగ్ మళ్ళీ అక్కడ అబ్బాయి ఫుల్ ఎడిటింగ్. ఓకే, గూఢచారి 2, డెకాయిట్, దెన్ ఇప్పుడు సందీప్ అన్నది మౌగ్లీ, దెన్ సుహాస్ అన్నది కేబుల్ రెడ్డి, తర్వాత ప్రియదర్శి గారిది బన్నివాస్ గారు ప్రజెంట్ చేస్తున్న సినిమా ఒకటి ఉంది, టైటిల్ ఇంకా అనౌన్స్ చేయాలి కాబట్టి చెప్పలేను. సో 6 movies రైట్ నౌ. 6 movies. Well, nice. Also మీ ఎంటైర్ జర్నీలో యూనో ఈ పర్సన్ కి నేను గ్రాటిట్యూడ్ ఉన్నాను, ఈ పర్సన్ కి నేను థ్యాంక్ యూ చెప్పాలి ఆర్ మేబీ సెట్ ఆఫ్ పీపుల్ కి థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటే ఎవరు చెప్తారు? 2 ways లో థ్యాంక్ యూ ఉంది. ఒకటి జెన్యున్ గా వాళ్ళకి ఏం అవసరం లేకపోయినా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నా చాయ్ బిస్కెట్ టీమ్, నాతో పాటు ట్రావెల్ చేసిన పీపుల్ అందరు. దెన్ అడిశేష్ గారు మేజర్ డైరెక్టర్, అండ్ బన్నివాస్ గారు. అసలు ఏం కాంట్రిబ్యూట్ చేయలే, తిట్టుకుని నాలో ఫైర్ వెలిగించిన వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ. వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేసే ఆపర్చునిటీ రాకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదేమో. సో టు ఆల్ దోస్ పీపుల్ హూ డిడ్ంట్ బిలీవ్ ఇన్ మీ. వెల్ సెడ్. అండ్ మీ లైఫ్ లో ఏదైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఏది ఎడిట్ చేస్తారు, ఏ పోర్షన్ ఎడిట్ చేస్తారు? లైఫ్ లో ఎడిట్ చేసుకోవాలి అని అంటే ఏమీ లేదు, అంటే ఐ లైక్ హౌ ఇట్స్ గోయింగ్ నౌ, బట్ మోర్ అంటే థింగ్స్ని మేనేజ్ చేసేది ఇంకా ఎఫిషియెంట్గా చేయొచ్చు అన్నది ఒకటి ఉంది. బీట్ ఫైనాన్సెస్, బీట్ పర్సనల్ లైఫ్, థింగ్స్ లైక్ దట్. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. అండ్ ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్నా ప్లీజ్ ట్రై టు టేక్ అవుట్ సమ్ టైమ్ ఫర్ యువర్ వైఫ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆవిడ తరఫున నేనే చెప్తున్నాను. థ్యాంక్ యూ. Yes, and that was PK aka Pavan Kalyan, the editor. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.